ఇది చాలా బాగుంటుందండి, పిచ్చివాయి ప్రింట్ అని ఇప్పుడు బాగా ఫేమస్. ఇది కలర్ పోతుంది, కలర్ మా దగ్గర ఏది కలర్ పోదు మేడం. ఈసారి ఇంకా కొంచెం మంచిగా వేయించాను అనమాట అండి. 100% గ్యారంటీ అండి. డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. మీకు అసలు కలర్ పోవడము, ఇంక మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా ఇది ఇలా ఉంటుంది. మీరు వేసుకోలేక మానేసేయాలి అంతే. ఇక్కత్తులో చేశాను అలాగా. చాలా వరకు ఇది స్టాక్ అయిపోయిందని మళ్ళీ నేను చేస్తున్నా కలంకారీ. నేను చెప్తున్నానండి, మొత్తం వీడియో చూస్తే మీకు రేట్స్ తెలుస్తాయి. ఇది కలంకారీ లార్జ్ 38 చెస్ట్ లూజ్. మీరు ఫస్ట్ వీడియో 6 నెలల నుంచి చేస్తున్నానండి. 350 రూపీస్ బాందినీ టాప్ వచ్చి సంఖ చిన్నగా వస్తుంది మేడం. సో నేను ఫ్రీగా పెడతాను. మీరు ఎంత లూజ్ గా ఉంటుందంటే మీకు అసలు ఏమి విధమైన ఇబ్బంది ఉండదు. మాది ఎల్ వచ్చి 19 వస్తుందండి. ఇలా చేతుల కింద చూసుకోవాలి సైజ్. ఎప్పుడైనా ఇలా కటింగ్ చేస్తుందండి. దీని వరకు ఒక్కొక్కటి వేసుకునే వాళ్ళం, ఇప్పుడు 4-5 వేసేస్తున్నాం ఒకటేసారి. కలర్ మిషన్ కూడా సైజ్ పెరిగింది. లాస్ట్ టైం చిన్న మిషన్ ఉండేది. ఇందులో ఇలా బటన్స్ వస్తాయండి. సేమ్ ప్యాటర్న్, పాకెట్ వస్తుంది. సైడ్ ఏది క్లోజ్ వచ్చినా పాకెట్ వస్తుంది. ఇది ఇక్కత్. ఇక్కత్లో ఏ లైన్ అండి. ఇవన్నీ ఆఫ్ కలర్ ఉన్నాయి. కలర్స్ చాలా ఉన్నాయి. ఇందులో మాత్రం 4 ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇలా ఫ్రాక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్. కింద ఫ్రిల్స్ 3 సైజులు చేశానండి. ఎల్, XL, XXL 3 సైజులు సేమ్ కింద ఫ్రిల్స్ వస్తాయండి. ఇది బాగా ట్రెండ్ మేడం. ఆన్లైన్ లో చాలా కాస్ట్ ఉంది, నేను చూసాను ఆన్లైన్ లో. ఇది కూడా ఇవన్నీ వాషబుల్. మీరు డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. డైరెక్ట్ మిషన్ లో వేసుకోండి. వితౌట్ ఐరన్, రఫ్ అండ్ టఫ్. 1 year 2 years గ్యారంటీ మెటీరియల్. ఇక్కత్ కూడా అండి. ఇక్కత్లో కూడా సేమ్, అందరికీ తెలుసండి. ఇది కూడా ఐరన్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి వాస్కోట్స్ అండి. ఫస్ట్ వీడియోలో అందరు అడిగితే చేశాను, కానీ మేము పెట్టిన ప్యాంట్ సరిపోతుందండి. దీని సైజ్ వచ్చి ఇది XXL. దీని ప్యాంట్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాను. వేస్ట్ సైజ్ పెద్దగా ఉన్నారు. ఇది సాఫ్ట్ గా ఉంటుంది. కొంతమంది జెరీ ఇష్టపడట్లేదు, కుచ్చి వస్తుంది అంటే ఒక్కళ్ళ టేస్ట్. ఇది కొంతమంది షైనింగ్ కావాలి. ఇలా అందరు లేడీస్ కలిసి చేస్తున్నాం మేడం, కానీ మీరు అందరూ మెత్తగా ఉంటుంది. కలర్ అస్సలు పోతున్నారు. ఇది పిచ్చివాయి ప్రింట్ అని బాగా ట్రెండ్ అండి. ఆవులు 2.5 చున్నీ వస్తుంది. బాగుంటుందండి మెటీరియల్. రఫ్ అండ్ టఫ్, డబుల్ స్టిచ్. డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. 55 హైట్. లాంగ్ ఫ్రాక్స్ అండి. కింద ఫ్రిల్స్ వచ్చినాయి కదా అవి. ఇట్లా స్టాక్. ఇది కటింగ్ ఫుల్ స్టాక్. మళ్ళీ ఎప్పుడు రెడీ చేసి పెడుతూనే ఉన్నాము. కాటన్ అడుగుతున్నారు మేడం. కటింగ్ చేస్తుంది. ఇవి కటింగ్ నడుస్తుందండి. ప్యారెట్ గ్రీన్, బ్లూ, క్రీమ్ ఇవన్నీ టాప్స్ అండి. ఆల్రెడీ ఫోల్డింగ్. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ నేను మీ అందరితో ఐకాన్ డిజైనరీ వాళ్ళ నుంచి ఎక్సలెంట్ వెరైటీస్ ఆఫ్లో కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. లాస్ట్ టైం వీడియోలో చాలామంది కూడా నాకు అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేసి అడిగారనమాట. అందుకనే ఈసారి క్లియర్గా రూట్ వీడియో అనేది చూపిస్తున్నాను. ఈ రూట్ని కనుక క్లియర్గా చూసినట్లయితే మీరు ఈజీగా లొకేషన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. నేరుగా వెళ్ళి విజిట్ అయ్యి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. తార్నాక నుండి మనకు లాలాపేట్కి వెళ్ళే రూట్లో ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది అనమాట. స్ట్రెయిట్గా అలానే వెళ్ళండి. బ్రిడ్జ్ అనేది మీరు ఎక్కి దిగాల్సి ఉంటుంది అనమాట. సో రూట్ అనేది కరెక్ట్గా గమనించుకోండి. క్లియర్ రూట్ అనేది ఉంది మనకి. ఈ విధంగా బ్రిడ్జ్ అనేది ఆల్రెడీ ఎక్కేసాము. అండ్ ఇలానే మనము స్ట్రెయిట్గా వచ్చినట్లయితే బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత కూడా స్ట్రెయిట్గా మనము వెళ్ళొచ్చు అనమాట. క్లియర్గా ఉంటుంది రూట్ వచ్చేసరికి. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. లొకేషన్ కూడా ఉంటుంది. ఈ లొకేషన్ పట్టుకొని మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఇలా బ్రిడ్జ్ ఎక్కి దిగగానే మళ్ళీ ఇలా స్ట్రెయిట్ వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా కమాన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కమాన్ నుంచి మీరు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినట్లయితే మనకు క్లియర్గా సైడ్లో అన్నీ కూడా బట్టల షాప్సే ఉంటాయన్నమాట. సో కమాన్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ అలా స్ట్రెయిట్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అనేది తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రెయిట్గా వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో మనకు హనుమాన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. టెంపుల్కి ఆనుకొని ఒక లైన్ అనేది ఉంది రైట్ సైడ్లో. ఆ లైన్లోకి ఇది వెళ్తున్నట్లయితే మనకు ఐకాన్ డిజైనర్ అనేది క్లియర్గా బోర్డ్స్ అనేది కనిపిస్తాయి. ఆ బోర్డ్ని పట్టుకొని మనం ఈజీగా వెళ్ళొచ్చు. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఐకాన్ డిజైనర్స్, నేను అనంతలక్ష్మి అండి. మీరు అందరికీ సుపరిచితాలని. నేను ఫస్ట్ ఈ మేడం దాంట్లోనే చేశాను, కిరాక్ షాపింగ్. అందరూ చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేశాను కానీ గ్యాప్ వచ్చింది. నేను ప్రస్తుతం ఇప్పుడు చేసింది ఏంటంటే మీరు అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ నేను ఖచ్చితంగా మీకు మాట్లాడాలి మీతో. ఎందుకంటే అన్ని కాల్స్ కొంతమంది డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నారు నాతో మాట్లాడాలని.
అందరు అడ్రస్ కోసం ఫోన్ చేస్తున్నారు మేడం. 11 to 1 నేను వీడియో కాల్లో ఉంటాను. సో మీకు ఎంగేజ్ రాదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అనుకోకండి. నేను ఈజీగా చెప్తా. తార్నాక నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ లాలాపేట బ్రిడ్జ్, సెంటెన్స్ స్కూల్ దాటగానే లాలాపేట బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ మీరు లొకేషన్ పెట్టండి అని అంటున్నారు, లొకేషన్ పక్కకు తిప్పేస్తుంది. అందుకోసం నేను లొకేషన్ రూట్ మ్యాప్ కూడా యాడ్ చేస్తాను. కానీ మీరు స్ట్రైట్ వస్తే లెఫ్ట్ లో పెద్ద కమాన్ ఉంటుందండి, కమాన్లోకి ఎంటర్ అయిపోండి. అన్ని బట్టల కొట్లే ఉంటాయి. కమాన్ నుంచి డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్కి తిరగండి. సేమ్ ఇంకో కమాన్ ఉంటుంది, చాలా దగ్గరండి రోడ్ మీద నుంచి, లోపలికి ఉంది అని అనుకోద్దు. స్ట్రైట్ కమాన్ నుంచి డెడ్ ఎండ్, లెఫ్ట్ తిరిగితే ఇంకో కమాను, మళ్ళీ అందులోంచి 4-5 ఇల్లులు దాటగానే రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా టెంపుల్ వెనకాల వస్తుంది. టెంపుల్ కానుకొని రైట్కి తిరగండి, ఐకాన్ డిజైనర్స్ బోర్డ్స్ కనిపిస్తాయి మీకు. ఎగ్జాక్ట్ టెంపుల్ వెనకాల అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఎస్పెషల్లీ బిజినెస్ కోసం అయితే కాదు, కేవలం మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే చాలా మనం అందరూ నేను ప్రత్యేకించి సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఈ ముందు వీడియోలో నేను ట్రైబల్ పీపుల్కి ఓల్డ్ క్లాస్ అని చెప్పానండి. చాలా మంది డొనేట్ చేశారంటండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇచ్చారు. కొంతమంది వచ్చి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అంటే నేను డైరెక్ట్గా అప్పుడే ఫోన్ చేశాను అనమాట. చేస్తే ఆయన చాలా సంతోషపడ్డారు. ఇవ్వండి మేడం, నాకు ఏమి ఇబ్బంది లేదు. ఈ వర్షాకాలము ఒక్కొక్క గుడిసెలో 4-5 పిల్లలు ఉంటారు మేడం. మీరు ఇచ్చిన చీరలతోటి వాళ్ళందరూ ఉయ్యాలు వేసుకొని ప్రశాంతంగా వెచ్చగా పడుకుంటున్నారు అనేసరికి నాకు చాలా, అంటే అది ఈ బిజినెస్ వేరు మేడం. అది ఆనందము. మీరు ఒక్క మాట నేను చెప్పినందుకు, మీరు పంపించినందుకు శ్రమ తీర్చుకొని అది ఎంత హ్యాపీగా ఉందంటే, నేను ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నా. చాలా సంతోషం అండి. ఏకంగా 100 మూటలు వెళ్ళినాయి అంటండి. 100 మూటల బట్టలు అంటే అసలు నేను అది ఎలా మీతో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది అలౌకిక ఆనందం మేడం. ఇది మీతో షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎంత ఆనందంగా ఉందంటే, ఒక ఆవిడ పిల్లలకి మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి మేడం అంటే విజయలక్ష్మి గారికి 12,000 పంపించి పిల్లలందరికీ ఆ అంబ్రిల్లాస్ కొని ఇచ్చారంటండి. అసలు అంత ఉదారత మన లేడీస్కే ఉంటుంది మేడం. ఇది నా స్వార్థం అనుకున్నా సరే ఇంత చాలా సంతోషం, జాలి, దయ, ప్రేమ, కరుణ ఒక్క మాతృమూర్తికే ఉంటుంది. స్త్రీ తత్వమే అది అని నాకు అనిపించింది. సో నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు. నేను చేసిన ఫస్ట్ వీడియోకి ఇప్పటికి అసలు మాకు ఎంత చేంజ్ వస్తుందంటే, కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేనంత బిజీ అయిపోయాం. లిఫ్ట్ చేయట్లేదని అనుకోవద్దు మేడం, ఇది ప్రత్యేకించి చెప్తున్నాను. మేము పొద్దున్న మార్నింగ్ 11 to 1 వీడియో కాల్స్ ఉంటాయండి. మీరు ఫోన్ చేస్తే మీకు ఎంగేజ్ రాదు, రింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. లిఫ్ట్ చేస్తున్నా. ఆఫ్టర్ 1 తర్వాత అయినా మళ్ళీ మిస్డ్ కాల్స్ చూసి వీలైనంత మటుకు అటెండ్ చేస్తున్నా. నేను ఏమైనా స్క్రీన్ షాట్ పెడితే అది చూడట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని అనుకోకండి. ఖచ్చితంగా చూస్తా. చాలా మెసేజ్ ఉండేసరికి నేను చేయలేకపోతున్నాను అనమాట అండి. అదొకటి మెయిన్ ప్రాబ్లం. స్టాఫ్ తక్కువ ఉన్నారు, ప్రొడక్షన్ పెంచాలి. ఇవన్నీ వల్ల నేను స్టాక్ అప్డేషన్ కానీ మళ్ళీ వీడియోస్ చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. చాలా దూరం నుంచి వస్తున్నారు. ఖమ్మము, ప్రకాశం, మొన్న కాబట్టి చెన్నై నుంచి వస్తారు. నాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా. అంటే నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఇస్తున్నా 100%. ఏదో తక్కువ రేట్కి ఇస్తున్నానని వస్తున్నానని నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను. అది కాదు. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ మనం కూడా చేస్తే ఆవిడ కొంచెం హెల్ప్ అవుతుందని ఆ ఉదారతకి నేను చాలా సంతోషిస్తున్నానండి. బిజినెస్ అందరం చేస్తాం, కానీ మీరు ఇంతగా ఆదరించడం వల్ల ఇప్పుడు అసలు షాపు లుక్ మారిపోయింది. మా కటింగ్ ఎత్తులు పెరిగిపోయినాయి. అసలు ఏమీ చెప్పలేను అనమాట. ఇప్పుడు మేము 10 మెంబర్స్ వల్ల ఇప్పుడు 30 to 40 మెంబర్స్ అయిపోయాం లేడీస్. బయట చాలా మంది వర్క్ చేస్తున్నారు, కానీ ప్రొడక్షన్ సరిపోవట్లేదండి. సమ్మర్ అనుకున్నాం, కానీ ఖచ్చితంగా సమ్మర్కి ఈ వెరైటీ ఆఫ్ మెటీరియల్ లేదు అని అనకుండా 100% ట్రై చేస్తానండి. ఎందుకంటే లేడీస్ కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్, లీవులు ఇవన్నీ చేసుకుంటూ లేడీస్ని మెయింటైన్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం మనకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకొంచెం డిలే అవుతున్నందుకు ఏమనుకోదు. ఇదే క్వాలిటీ, ఇవే రేట్స్. ఇంత మార్కెట్ పెరిగిందని రేట్స్ పెంచుతానని అనుకోవద్దండి. ఎప్పటికీ పెంచను. ఇదే రేట్తో మంచి క్వాలిటీ ఇవ్వడానికే ట్రై చేస్తా. ఇప్పుడు కలంకారీ బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి కలంకారీ ఇస్తున్నా. అయితే ఏంటంటే అందరి యొక్క ప్రశ్న ఏంటంటే తరచూ బిజినెస్ గురించి బాగా అడుగుతున్నారండి. మేడం మీలా చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలి? మేము కూడా ఊళ్ళో అందరూ ఉన్నారు, చెయ్యొచ్చు, తప్పలేదు, నేను కాదని అన్న. కానీ నేను 9 years 8 years ఇది 9th year అండి. మేడం దగ్గర వచ్చేసరికి 1 year అయిపోయింది ఆల్రెడీ. 9 years బేస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అంటే నేను నా దగ్గర కొనేసుకొని చేయండి అని కూడా నేను చెప్పను, ఎందుకంటే నా దగ్గర నాకు అంత ప్రొడక్షన్ కూడా లేదు, హోల్సేల్ లేదని చెప్తున్నాను. ఎవరైనా డైరెక్ట్గా వస్తే ఇస్తున్నా కాదనకుండా. హోల్సేల్ అండ్ రిటైల్ అయ్యేసరికి బేసిక్గా అందరూ పిక్చర్స్ పెట్టండి. ఈ మెసేజ్ నేను ఎంతమందికి టైప్ చేస్తున్నానంటే నో పిక్స్ అవైలబుల్, ప్లీజ్ డూ వీడియో కాల్. మీ కాల్ దొరకదు మేడం అంటే ట్రై చేయండి మేడం, ఫ్రీ టైం ఎప్పుడోకప్పుడు ఉంటుంది. సాటర్డే దయచేసి ట్రై చేయదు, సాటర్డే చాలా రష్ ఉంటుంది. సో నేను వీక్ డేస్లో ఖచ్చితంగా చూసి మీకు కాల్ చేస్తున్నా. రిక్వెస్ట్ కొంతమంది అది అంటే మీరు రెడీగా ఉండి తీసుకోండి మేడం. కొంతమంది కాల్ చేసి రేపు పే చేస్తాం అట్లా కవర్స్ కొంతమంది వదిలేస్తున్నారు, మిగిలిన వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మిస్ అయిపోతున్నారు. దయచేసి అలా చేయకండి, మాకు ఉన్నది చాలా తక్కువ టైం, మిగిలిన వాళ్ళు మిస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఇది షాపింగ్ మాల్ కాదు, సో మీరు వెళ్ళి సరదాగా షాపింగ్ చేయడం వేరు, ఇప్పుడు ఇక్కడ కష్టము. అందుకోసం మీరు దయచేసి అదొక్కటి అర్థం చేసుకోండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే, మీరు అలా ఏమి తప్పుగా అనుకోవద్దు నా గురించి. ఇది ఒక్కటి నా విన్నపం అండి. మీరు తీసుకోవాలనుకున్నప్పుడే ఫోన్ చేయండి, మళ్ళీ చేసి తర్వాత పక్కన పెట్టేసి అవి 2-3 డేస్ పోయిన తర్వాత తీయడం అంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఈ లోపు కొంతమంది మిస్ అయిపోతారు ఆ స్టాకు, అదొకటి ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్నది. ప్లస్ నేను అందరికీ ఏంటంటే ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ కావడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, బిజినెస్ అందరం పెడతాం, కానీ నేను చెప్పేది ఏంటంటే నా టైం నేను చేసిన జర్నీ మీకు చెప్తాను మేడం. సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చి మీరు బిజినెస్ సక్సెస్, మీరు ఏ బిజినెస్ అన్నా చేయండి మేడం, అది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి బేస్ నుంచి. ఒకవేళ వాళ్ళు రాకపోయినా ఆ వర్క్ చేసేవాళ్ళు మీరు ఆ వర్క్ చేయగలగాలి. అలా అయితే ఖచ్చితంగా సక్సెస్ 100% ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ పడొద్దు అనేది నా ఉద్దేశం. బేసిక్గా ఏంటంటే నిజాయితీ మేడం. మీరు క్రెడిట్ ఇవ్వకండి, క్రెడిట్ తీసుకోకండి, అది ఫస్ట్ థింగ్. నా దగ్గర అయితే క్రెడిట్ నేను ఇవ్వను, నేను తీసుకోను. ప్లస్ నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. క్రెడిట్ ఇచ్చిన దగ్గర నుంచి రిటర్న్ చేయడం, కలర్ పోయింది, ఇవన్నీ బోల్డని గొడవలు ఉంటాయి. ఇవి ఏమీ కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను పూర్తిగా నమ్మింది అమ్మవారినండి. నాకు మాస్టర్ గారు బ్లెస్సింగ్స్. నేను చాలా వీడియోస్లో చెప్తున్నా ప్రాణి హీలింగ్ నేర్చుకోండి అని. ఒక పైప్లో మనం వాటర్ పోసామనుకోండి, అది ఫ్లో అవ్వాలంటే అందులో డస్ట్ ఉండకూడదు. మన బాడీ ప్యూరిఫై అవ్వాలి. బాడీ ప్యూరిఫై మీన్స్ క్రౌన్ చక్ర నుంచి బేసిక్ చక్ర వరకు ప్యూర్గా ఉంటే డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా దాని ఫలితం పొందలేకపోవడానికి కారణం అదే. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చి మీరు కష్టమైనా సరే ఎర్లీ మార్నింగ్ నా మాట మీద నమ్మకంతో మీరు ఎన్ని చేస్తున్నారో, మీరు టైటింగ్, డొనేషన్స్, ఇవన్నీ మీరు ఎర్లీ మార్నింగ్ లేచి మీకు నచ్చిన ఎవరైనా సరే మీకు నచ్చింది 3 to 5:30 లోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడండి. ఏమి చేయొద్దు, ఆటోమేటిక్గా మీ చక్రాస్ అన్ని ప్యూరిఫై అయితే. ఒక దీపం పెట్టుకొని మీకు ఎదురుగా ఒక దక్షిణామూర్తి, నేను ప్రిఫర్ చేసే దక్షిణామూర్తి. ఆయన మౌనంగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన మొత్తం అసలు మనకి ఏం కావాలి అనేది దొరకదు అనేది ఆయన దగ్గరే. దక్షిణామూర్తి మీరు చూడండి, 41 days తర్వాత మీరు ఏ బిజినెస్ పెట్టాలనేది ఆయనే డైరెక్ట్ చేస్తారు. అది 100% కన్ఫర్మ్ అండి. మేడం ఒకసారి దక్షిణామూర్తిని చూపిస్తారా? మన సనాతన ధర్మం మేడం, ఫస్ట్ దక్షిణామూర్తి. ఆయన ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ మౌనంగా ఉంటారు. మీరు ఏం చేయకండి. మనం హిందూ మతంలో మన భారతదేశం పుణ్యదేశం, పుణ్యభూమి. పుట్టిన ప్రతి ఒక్క హిందూ ఇంట్లో ఈ ముగ్గురు చిత్రపటాలు ఖచ్చితంగా ఉండాలండి. ఫస్ట్ దక్షిణామూర్తి, ఆయన్ని మీరు చూడండి ఎర్లీ మార్నింగ్. మీకు ఎలా పిల్లలకి ఏ శ్లోకం వచ్చినా రాకపోయినా ఆయన్ని చూసి వెళ్ళిపోమనండి, ఆయన దిద్దుతారు మన జీవితాన్ని. 2 వచ్చి శంకర భగవత్పాదులు. ఈరోజు హిందూగా మనం భారతదేశంలో బతుకుతున్నాం అంటే నేను వేరే మతాల గురించి మాట్లాడలేదు మేడం. ఇక్కడ కేవలం నేను పుట్టిన ధర్మం గురించే మాట్లాడుతున్నా. వేరే వాళ్ళ గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ నాకు లేదు. ఎందుకంటే దాని గురించి తెలియనప్పుడు నేను ఎందుకు మాట్లాడతా. సో శంకర భగవత్పాదులు మనకి మన దేశంలో మనం బతుకుతున్నాము, మన ధర్మం బతుకుతుందంటే కేవలం శంకర భగవత్పాదులు మనకి ఇచ్చిన భిక్ష. ఆయన స్వయంగా ఈశ్వరుడే ప్రతిరూపంగా వచ్చారని అందరూ చెప్తారు. ఆయన పరమేశ్వరుడే. ఆయన వల్ల ఆయన ప్రతిదీ మీరు ఏది కావాలన్నా ఆయన చెప్పిన శ్లోకాలు కానీ మన జాతి ఉద్ధరించడానికి కావాల్సిన అన్ని ఆయన రాసి పెట్టారు మనకి. 3rd one వచ్చి పరమాచార్యం, కంచి కామకోటి పీఠాధిపతి. ఆయన జీవిత చరిత్ర వింటే అసలు మనకి కన్నీరు కూడా సరిపోదు మేడం ఏడవడానికి. ఇంత గొప్ప మహానుభావులు మన జాతిలో ఉన్నారు. వీళ్ళందరినీ మనం తలుచుకుంటూ ప్రతిరోజు మీరు అడుగులు ముందుకేయండి. మీరు ఏ పని చేసినా పరమాచారి చూడండి, చెవి దగ్గర ఇలా చేయి పెట్టుకున్నారు కదా, దాని అర్థం ఏంటో తెలుసా మేడం? నా గురువుగారు చెప్పినప్పుడు నేను ఒక ప్రవచనంలో విన్నాను. మనం ఒకసారి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు తాతయ్య నేను బయటికి వెళ్ళి ఆడుకొని వస్తానని చెప్తూ వెళ్తే ఏంట్రా మనోడా ఏమంటున్నావు మళ్ళీ చెప్పు అని అంటారు. అప్పుడు మళ్ళీ చెప్తే మనం వచ్చేంత వరకు ఆయన గుమ్మం వైపు చూస్తూనే ఉంటారు. చీకటి పడితే
అలా మన ముందుండి నడిపిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సెకండ్ టైం చెప్పి వెళ్ళండి, మీకు శుభం జరుగుతుంది ఖచ్చితంగా. ఆయన ఒక వేద పాఠశాల నడిపిస్తున్నారు. మనం వేదాలు చదవలేం, వేదాలు చేయించుకొని హోమాలు చేయించుకొని మనం అందరం బిజీ. కానీ ఆయన వేద పాఠశాల ఆయన సొంత ఇంట్లో జరుగుతుంది. మీరు అక్కడ నాకు ఈ విషయం తెలియడానికి 8 ఏళ్ళు పెట్టింది. మీరు చాలా పుణ్యాత్ములు, కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే ఈ విషయం మీ వరకు వస్తుంది. మీరు దానికి డొనేట్ చేయండి, ఎంతో కొంత చేస్తే అక్కడ పిల్లలందరూ వేదం నేర్చుకుంటే ఈ దేవతలందరికీ వేదం చదివి వాళ్ళు చక్కగా హోమాలు యజ్ఞాలు చేస్తే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది, అవి తింటారు వాళ్ళు. దేవతల వల్ల మన కోరికలు తీరుతాయి. సో మీరు ఈ 3 పెట్టుకొని నేను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ ఆ దీపం పెట్టుకొని ఆయన రూపాన్ని అలా చూస్తూ ఉంటే మీకు డివైన్ ఎనర్జీ ఫ్లో అయ్యి మీరు చేసే బిజినెస్లో ఉన్న అడ్డంకులు తొలుగుతాయి. కర్మను ఎవ్వరు తప్పించలేరు, కానీ ఈ కర్మ యొక్క వృద్ధి తగ్గుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు అంటారు, వెంటనే ఒక క్వశ్చన్ వేస్తారు, ఎందుకు మేడం కర్మ ఎలాగో తగ్గదుగా, ఉన్న కష్టాలు ఎలాగో ఉన్నాయి, మీకేం మీరు బాగానే చెప్తారు, మాకు 15,000 వస్తుంది, 15,000 బడ్జెట్ ఉంటుంది, 10,000 శాలరీ వస్తుంది, 5,000 ఓటు బడ్జెట్, కానీ ఒక 100 రూపాయలు మీ బడ్జెట్ తగ్గట్టు, కానీ రివర్స్ అవుతుంది. మీరు 15,000 డొనేట్ చేసే అంత స్థాయికి ఎదుగుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా డొనేట్ చేయాలండి. దేనికో దాని ఒక 5 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ వచ్చి మాతృదేవోభవ పితృదేవోభవ, మాతకి వాళ్ళు శరీరంలో ఉన్నా లేకపోయినా అమ్మని ప్రేమించండి. అమ్మ లేకపోతే జీవితం లేదు, అమ్మ తర్వాత ఏదైనా. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే మా అమ్మగారే కారణం. చిన్న పల్లెటూరు నుంచి వచ్చాం మేము నలుగురం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే మా అమ్మ ఇచ్చిన ధైర్యం, అదృష్టం. మా నాన్నగారిని ఎదిరించి మరీ చదివించారు నన్ను. అందుకని మీరు ఆయన వేద పాఠశాల, నేను అది నెంబర్స్ పెడతానండి, వేద పాఠశాలకు డొనేషన్ అని. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి, కానీ ఖచ్చితంగా మీరు అలా ఫాలో అయితే అదొకటి చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ అది దీపం చూసి, ప్లస్ మన కర్మ తగ్గడానికి శంకర భగవద్గీత షట్పది స్తోత్రం అని ఒకటి ఉందండి. అది చదివితే మన యొక్క 100% జరిగే కర్మ 10%కి కుదించబడుతుంది. అంటే పాపాలు చేసేమని కాదు, మనం ఇది మొదలు పెట్టిన తర్వాత ఇంకెప్పటికీ కర్మ చేయనని మనకి మనం ప్రమాణం చేసుకోవాలి మనసు సాక్షిగా. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ అవుతాం 100%. మీరు అప్పుడు ఏ బిజినెస్ పెట్టినా 100% ముందుకు వెళ్తుంది. వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి, ఎస్పెషల్లీ చుట్టాలు, ఫ్రెండ్స్. కలిసి బిజినెస్ అసలు కష్టం. మీరు ఇండివిజువల్గా చేయండి, డిపెండ్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి. మనం ఏమైనా చేయగలం. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా కూడా చేయగలరు. ఎందుకంటే ఇంత మీడియా వచ్చింది, నేను లోపలికి ఉన్నా, మీరు అందరూ నన్ను ఆదరించట్లేదా? మీరు క్వాలిటీ, ప్యూరిటీ, 100% నిజాయితీగా, ఖచ్చితంగా ఎక్కువ లేకుండా మన ఉపాధి కోసం చేయాలనుకునే తాపత్రయం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, డౌట్ లేదు. సో మీరు అట్లా ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కడ కొంటున్నారు మేడం, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఒకటి అడుగుతున్నారు. ప్లస్ ఫిక్స్ పెట్టండి, ఫిక్స్ లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు అసలు ఇక్కడ ఎవ్వరు స్టాఫ్ లేరు. ఫస్ట్ థింగ్ ఉన్న వాళ్ళతోటే నేను అడ్జస్ట్ చేసి, చాలా ఓవర్లోడ్ అయిపోయింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ కాల్స్, పిక్చర్స్ లేవు. ఇవన్నీ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఫిక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టలేను, రిటర్న్ తీసుకోండి అని మాత్రం దయచేసి అడగొద్దు. నేను ఇచ్చే రేటు ఫైనల్ రేట్ మేడం, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ప్లస్ దయచేసి బార్గెనింగ్ చేయకండి. అడగడం మీ ధర్మం, కానీ తగ్గించకపోవడం నా నిస్సహాయత. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇవే ఫైనల్ రేట్స్. ఇంత కొన్నాం. మీరు ఒక ఆవిడ వచ్చారండి, ప్రత్యేకించి నాతో మాట్లాడాలని, పెద్ద ఆవిడ నిజంగా లలితా స్వరూపంలాగా అనిపించింది. ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చొని, చాలా పెద్ద ఆవిడ, చక్కగా ఇంత పెద్దగా బొట్టు పెట్టుకొని, ఏ కన్న తల్లి బిడ్డవోనమ్మా నువ్వు ఇంత చేస్తున్నావు అంటే నాకు చాలా అసలు మా అమ్మాయి వచ్చి దీవించింది అన్నంత సంతోషం అనిపించింది నాకు. ఆవిడతో కూడా నేను 5 నిమిషాలు మాట్లాడలేకపోయాను. అంటే బిజీగా ఉంటున్నాము, అదంతా మీ ఆదరణే. కానీ ఇక్కడ వీళ్ళని చూసుకోవాలి, ఈలో వీడియో కాల్స్ ఆఫ్ చేస్తాం మధ్యాహ్నం నుంచి, అవి చూసుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని అంటున్నారని. సో ఇలా మొత్తం మీద నేను ఒక్కరిదాన్ని అయ్యేసరికి స్టాక్ చూసుకోవాలి, పర్చేజింగ్, సేలు, ఇన్ని జాబ్స్ చేస్తున్నా. నేను ఓనర్ కాదు, ఇక్కడ అందరూ ఎంప్లాయీసే. సో నేను 2 జీతాలు తీసుకుంటాను, వాళ్ళు ఒకటే జీతం తీసుకుంటారు, అంతే డిఫరెన్స్. సో అందరం ఎంప్లాయీస్ని, ఖాళీగా ఎవ్వరు ఉండట్లేదని దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం బిజినెస్లోకి వెళ్దాం. అది స్టార్టింగ్ సైజ్ వచ్చి ఇలా చూసుకోవాలి మేడం. సైజు నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు అంటే వేరే బ్రాండ్లో ఇది కొంటున్నాం అది కొంటున్నాం అని చెప్పకండి మేడం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బ్రాండ్ ఒక్కో చోట స్టార్ట్ చేస్తారు. మాది ఎల్ వచ్చి 19 వస్తుందండి. ఇలా చేతుల కింద చూసుకోవాలి సైజ్ ఎప్పుడైనా. 19 అంటే 38. ఇది షింక్ అవ్వదు, మేము ఆల్రెడీ వాష్ చేసి కుడుతున్నాం. షింక్ అయ్యే మెటీరియల్ ఉంటే నేను చెప్తాను. ఒక ఖాదీ ఒకటే షింక్ అవుతుంది ప్రజెంట్. లాస్ట్ వీడియోలో ఇక్కత్ చెప్పాను, ఇక్కత్ ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేయించేస్తున్నాను. సో ఇక్కత్ కూడా షింక్ కాదు మా దగ్గర.
ఇది కలంకారీ అండి, లార్జ్ స్టార్టింగ్ సైజు. తర్వాత 40 లేదు మేడం, ఎక్సెల్. ఇది వచ్చి 350. ఇది రేట్స్ చెప్పట్లేదని అంటున్నారు, నేను చెప్తున్నానండి. మొత్తం వీడియో చూస్తే మీకు రేట్స్ తెలుస్తాయి. ఇది కలంకారీ లార్జ్ 38 చెస్ట్ లూజ్ అండి, 350. ఏ క్లాత్ అయినా స్ట్రైట్ కట్ అండి. సైజ్ వచ్చి లార్జ్ మేడం, XL, XXL, 3XL ఉంటుంది. ఎల్ వచ్చి 350, XL, XXL 400, 3XL వచ్చి 500 రూపీస్ అండి. ఇవి ప్రైస్. అవునండి, అంటే XL, XXL సేమ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, ఇందులో లార్జ్ లో కలర్స్ చాలా తీసామండి. కలంకారీ బాగా నడుస్తుంది, హీట్ ఎక్కువ ఉండడం వల్ల కలంకారీ బాగా ట్రెండ్ అనమాట అండి. శైలు ఇక్కడ రమ్మ, ఇవి తీసేసుకో, ఆ చైర్ వేసుకో. ఇది కలంకారీలో చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇవి లార్జ్ లో డిజైన్స్ అండి, సేమ్ డిజైన్స్ మీకు XL, XXL లో కూడా ఉన్నాయి. ఇదంతా లార్జ్. ఇవన్నీ కలంకారీ మేడం. కలర్ పోతుంది, కలర్ మా దగ్గర ఏది కలర్ పోదు మేడం. ఒక కలంకారీ మాత్రం దిగుతుందని అందరికీ చెప్తాను. మిషన్ లోనే లైట్ వాష్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇది ఇచ్చే కంఫర్ట్ వేరే క్లాత్స్ ఏమి ఇవ్వవు. ఇది నా దగ్గర కాదు, మీరు ఎవరి దగ్గర తీసుకున్నా కలర్ దిగుతుంది. కలర్ ఇలా నీళ్ళలో పెట్టగానే పోదండి, దిగుతా ఉంటుంది, ఫేడ్ అయిపోతుంది. సో కానీ దీన్ని ఆదరిస్తూనే ఉంటారు. దీని కలర్, ఇది వెజిటేబుల్ న్యాచురల్ డై కదా మేడం, సో ఖచ్చితంగా కలర్ దిగుతుంది అనమాట అండి. మీరు క్లాత్ చూడండి, ఈసారి ఇంకా కొంచెం మంచిగా వేయించాను అనమాట అండి. ఇది కలంకారీ సేమ్ రేంజ్ అండి. ఇవన్నీ ఎల్ఏ 350 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్ అండి. ఇది రఫ్ అండ్ టఫ్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది బిజినెస్ దీంతోనే. ఇంకా 100% గ్యారంటీ అండి, డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. మీకు అసలు కలర్ పోవడము, ఇంక మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా ఇది ఇలా ఉంటుంది, మీరు వేసుకోలేక మానేసేయాలంతే. ఇది స్ట్రైట్ కట్ అండి. ఇది కూడా లార్జ్ లో 350, XL, XXL 400, 3XL వచ్చి 500 అండి. సో ఇది చెస్ట్ లూజ్ వచ్చి 42 వస్తుంది, 44 వచ్చి XXL, 48, 46 రాదు, 48, 50 వచ్చి మీకు 3XL పెట్టామండి. ఎందుకంటే 3XL వాళ్ళు కొనుక్కుంటారు, 4XL వాళ్ళు కొనుక్కుంటారు. 4XL వాళ్ళు ఒక స్టిచ్ చేసుకుంటున్నారు అనమాట, మళ్ళీ 2 సైజులు మెయింటైన్ చేయాలని అక్కడ చేయలేదు. అయితే తరచుగా నన్ను అడిగేది ఏంటంటే, మేడం ఫీడింగ్ టాప్స్, ఫీడింగ్ కోసం ఒక చిన్న ఐడియా చేసామండి. ఇవి బటన్స్ పెట్టాను. సో ఇది మీరు ఓపెన్ చేసుకుంటే, మీరు బయట జిప్పులు వేసుకొని ఇవన్నీ జిప్పు ఫెయిల్ అయిపోయి ఇదంతా ఇబ్బంది అండి. ఇది వరకు నేను ఇది చేసేదాన్ని కాదు. ఇది ఏం చేశానంటే కింద వరకు ఓపెన్ పెట్టానండి, ఇలా ఈ పట్టి ఇచ్చాను. సో మీరు ఏం లేదు, జస్ట్ ఈ బటన్ తీసేసి 3 హుక్స్ వేసుకున్నారనుకోండి, బ్లౌజ్ లాగా మీకు ఫీడింగ్ కి యూజ్ అవుతుంది. సో సేమ్ కాస్ట్ 400. మీరు ఏ టైలర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఈ కుట్టి ఇప్పదీస్తే చాలండి. ఇక్కడ మళ్ళీ నేను రఫ్ చేశాను, ఇక్కడ మేము ఇప్పిన తర్వాత చిరిగిపోతుందేమో అని అనుకోద్దండి. ఇక్కడ మళ్ళీ డబుల్ కుట్టేసాం రఫింగ్. ఇక్కడ మామూలుగా వాడుకునే వాళ్ళకి ఇక్కడ రఫింగ్ ఇచ్చాను. సో మీరు ఇది జస్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఇప్పేసుకోండి చాలు. ఇటు ఇప్పారు కనుక మళ్ళీ ఈ పట్టి ఊడిపోతుంది, మీకు అర్థమవుతుంది. ఇలా ఓపెన్ చేస్తే దీనికి ఇది జాయింట్, ఇటువైపు ఓపెన్ ఉంటుంది. సో ఇది పట్టి మన చెస్ట్ కనిపించకుండా, స్కిన్ కనిపించకుండా ఇది వెడల్పిచ్చాం. సో మీకు కొంచెం గ్యాప్ వచ్చిన ఇలా హోల్లోంచి కనిపిస్తుందేమో అని బెంగ పెట్టుకోకండి, ఇది కనిపించదు. ఈ వెడల్పిచ్చినందువల్ల స్కిన్ కనిపించదు. ఇదిగోండి. సో ఇది మీరు ఇప్పేసుకున్నారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టిచ్ ఇక్కడ వరకు ఇప్పేసుకుంటే, ఇక్కడ రఫింగ్ వరకు 1, 2, 3 మీరు బ్లౌజ్కి వేసుకున్నట్టు ఈ బటన్ ఉంచుకోండి, షో బటన్ లా ఉంటుంది. ఇక్కడ ఒకటి హుక్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇది ఫీడింగ్ టాప్స్. ఓన్లీ జ్యోతి కాటన్ లోనే చేశాను మేడం, ఎందుకంటే ఫీడింగ్ మీద మీకు డ్రెస్సులు తొందరగా పాడైపోతాయి. ఇదైతే ఆగుతుంది. మీరు ఎన్నిసార్లు ఒక 4-5 డ్రెస్సులు తీసుకుంటే మీకు ఫీడింగ్ అయిపోయేంత వరకు సరిపోతాయి. మీరు ఇక్కడ ఏమీ అనుకోకపోతే మీరు నన్ను క్షమించగలిగితే ఒక చిన్న విషయం చెప్తాను మేడం. ఎందుకంటే ఫీడింగ్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది వేసుకోండి. నైటీల కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి శారీకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఫీడ్ చేసేటప్పుడు బేబీ మన పొట్టకి తగులుతుంది, దానివల్ల మన ఇద్దరికి బాండింగ్ పెరుగుతుంది బేబీకి మనకి. ఇప్పుడు మనం శారీస్ మానేసాం, అందుకే తీసుకెళ్ళి మనల్ని ఎలాగో అనాథ శరణాలలో పడేస్తున్నారు. కాకపోతే నేను అమంగళం ప్రతిహితమగాక నేను అలా మాట్లాడాను. కాకపోతే మీరు నాకు ఆ విషయం మా నాన్నగారు చెప్పారు, నాకు కూడా తెలియదు. సో ఇమీడియట్ గా నేను 2 years 2 babies-కి నేను ఫీడింగ్ ఇచ్చిన రోజులు శారీనే కట్టుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు. మీరు కావాలంటే ట్రై చేయండి. మీరు బాండింగ్ పక్కన పెట్టండి, బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, గుడ్లు పొదిగితే ఆ హీట్కి బేబీస్ ఎలా రెడీ అవుతాయో, మన బేబీ చాలా హెల్తీ. ఊరికి అన్ని వ్యాక్సిన్లు వేయించేసి ఈ అల్లరంతా ఉండదు, బేబీ హెల్తీగా ఉంటుంది, చిన్న చిన్న వాటికి తట్టుకోగలుగుతుంది. సో ఇది అదొక్కటి చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు బేబీకి చిన్నప్పటి నుంచి ధైర్యంగా బొడ్డులో ఒక 41 days విడవకుండా ఆవాల నూనె మేడం మీరు తెచ్చి వేస్తే 2-3 drops పడుకునేటప్పుడు లిప్స్ ఎర్రగా వస్తాయి.
లిప్స్టిక్ వేసుకునే దౌర్భాగ్యం తప్పుతుంది మనకి. సో 100% గ్యారంటీ అండి, ఇది ఆయుర్వేదం. నేను చేశాను మా పాపకి. 100% రెడ్డిష్గా అవుతాయి. 41 days విడవకుండా వేయండి. కానీ ప్యాకెట్లు నూనె పనికిరాదు. మీరు వెళ్ళి గానుగు నుంచి తెచ్చుకోండి, వాడండి. మీకు నమ్మకం అనిపించి సరే ఎందుకు చెప్పారులో ఇంట్లోనే ఉంటాం కదా అని శారీ కట్టుకోవడానికి ట్రై చేయండి. మీ పొట్ట తన పట్టుకి తగలాలి, తగిలితే తను హెల్దీగా ఉంటుంది బేబీ. మీ హీట్, మదర్ హీట్ బిడ్డకి చాలా అవసరం. మనం డ్రెస్లు వేసి పొట్ట ప్లస్ మనకి ఆరోగ్యం. ఆపరేషన్ అని నార్మల్ డెలివరీకి ట్రై చేయండి, చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. హెల్దీగా ఉంటాం మన లైఫ్ టైం. ఇవి జ్యోతి కాటన్లో చాలా కలర్స్ తీసాను మేడం. ఇవన్నీ సేమ్ కాస్ట్ అండి. మీరు ఫీడింగ్ చేశానే నేను ఎక్స్ట్రా ఛార్జ్ ఏం పెట్టలేదండి. 400 XL XXL సేమ్ కాస్ట్. ఇందులో బ్లాక్, మెరూను ఇలా బటన్స్ ఇచ్చాను అనమాట. జనరల్గా జ్యోతి కాటన్ ఇలా రౌండ్ నెక్కే చేస్తాను. ఈ బటన్స్ స్ట్రిప్ పెంచాను అనమాట. రెండు వాడుకోవచ్చు, వాళ్ళకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ జ్యోతి కాటన్. ఇది మామూలు కాటన్ అండి, ఇది కూడా 400. ఇది జైపూర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ వచ్చి అందరూ కాలర్ నెక్ అడుగుతున్నారని చెప్పి ఇటు కాలరు రౌండ్ ఇద్దరి కోసం అని చెప్పి నేను హాఫ్ కాలర్ చేశానండి. ఇప్పుడు నేను తీసుకున్నది కూడా హాఫ్ కాలరే మేడం. ఇలా ఉంటుంది అంటే రౌండ్ నెక్కి ఇబ్బంది లేకుండా జస్ట్ ఇది వెనకాల క్లోజ్ ఉంటుంది. ఇక్కత్తులో చేశాను అలాగా. చాలా వరకు ఇది స్టాక్ అయిపోయిందండి, మళ్ళీ నేను చేస్తున్నా కలంకారీలో. ఇది 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 కూడా 400 అండి. ప్లస్ దీనికి ఓవర్లాక్ వస్తుంది. మిగిలిన టాప్స్ ఉండదు మేడం. కొంతమంది ఓవర్లాక్ చెప్పారు కదా అని అంటున్నారు. ఓన్లీ ఇక్కతకే ఓవర్లాక్ అండి, ఇది అసలు వర్కౌట్ కాదు. ఇది మీరు చూడండి మేడం, దగ్గర నుంచి చూస్తే చాలా షైనింగ్, స్మూత్, బబుల్ రాదు. వాష్ చేయించాను, స్టార్చ్ పెట్టించాను. సో చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. కలర్ పోవడం అలా ఏమి ఉండదు, ఆల్రెడీ వాష్ అయింది కాబట్టి. కానీ ఒక్కసారి మీరు బయట వాష్ చేసుకోండి, కాటన్ కాబట్టి. ఇలా హాఫ్ కాలర్ వస్తుందండి. XL XXL మేడం దయచేసి ఇందులో పిక్ చేసి ఇవి ఉన్నాయా అని అడగకండి. ఎందుకంటే మీరు చూడగానే ఇవి అయిపోతున్నాయి 2-3 daysలో. మళ్ళీ అవి ఉండవు. మీరు పిక్చర్స్ పెట్టినా నా దగ్గర లేవు. ఇది మీరు ఫస్ట్ వీడియో 6 నెలల నుంచి చేస్తున్నానండి. 350 రూపీస్ బాందినీ టాపు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. మేడం కూడా కొనుక్కున్నారు, అడగండి ఎలా ఉందో. ఇది ఇందులో ఇది 350 అండి, ఏ సైజ్ అయినా. 3XL మాత్రం 500 అండి. ఇందులో కలర్స్ చాలా ఉన్నాయండి. అందరూ వైటే వస్తుంది, వైట్ ప్యాంట్ వేసుకుంటున్నాం అన్నారని చెప్పి ఈసారి కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏముంటుంది, పైన ప్రింట్స్ మారినాయి అనమాట. ఇందులో 3 సైజెస్ 4 సైజెస్ తీసానండి. ఇవన్నీ బాందిని. నెక్స్ట్ ఐటమ్ స్ట్రైట్ కట్స్ అయిపోయినాయి మేడం. ఏ లైన్ అంటే అందరికీ తెలుసండి, మధ్యలో బటన్స్ వస్తాయి, చిన్న స్లిట్ వస్తుంది. మేడం వీడియో అంతా చూసి ఏమేమి మోడల్స్ ఉన్నాయని మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అంటే చెప్పడానికి టైం ఉండదు. నెక్స్ట్ వీడియో కాల్స్ వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మేము 2 hours టైం ఇచ్చాం కాబట్టి మీరు ఇందులో చూసి చెయ్యండి. మీకు ఏ ప్యాటర్న్ కావాలన్నది చేస్తే మాకు తేలికైపోతుంది. అందుకే నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కొంతమందికి ఇక్కడ కరెక్ట్ XXL ఉండి కొంచెం వేస్ట్ ఎక్కువ ఉందండి అన్న వాళ్ళందరూ ఏ లైన్కి అంబ్రిల్లాకి వెళ్ళొచ్చండి. ఏ లైన్ ఇక్కడ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత, హైట్ ఎంత, ఇవన్నీ కొలతలు అడుగుతున్నారండి. ఇది 45 లెంత్, స్ట్రైట్ కట్ వచ్చి 42 ఇంచెస్ వస్తుంది. జనరల్గా మార్కెట్లో కన్నా మా చేతులు మావి పెద్దగానే ఉంటాయి. ప్లస్ ఇది ఎల్బో హ్యాండ్స్ వస్తుందండి. రెడీమేడ్ వచ్చి సంఖ చిన్నగా వస్తుంది మేడం. సో నేను ఫ్రీగా పెడతాను. మీరు ఎంత లూజ్గా ఉంటుందంటే మీకు అసలు ఏమి విధమైన ఇబ్బంది ఉండదు. ఇంకోటి కలంకారీ వేసుకుంటే ఇక్కడ కలర్ పోతుంది, సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోతుందండి. దానికి నేను ఏం చేయలేను, ఎందుకంటే కలంకారీ వాళ్ళు కూడా ఏమి చేయలేరు, వాళ్ళు వేసే వెజిటబుల్ కలర్. ఇది ఖాదీ, ఈ మెటీరియల్ చాలా బాగుంటుందండి. దీనికి మంచి ఆదరణ ఉంది. మేము ఇది చేస్తున్నాం. కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఇలా బటన్స్ వస్తాయండి. సేమ్ ప్యాటర్న్, పాకెట్ వస్తుంది. సైడ్ ఏది క్లోజ్ వచ్చినా పాకెట్ వస్తుంది. స్ట్రైట్ కట్కి పాకెట్ ఉండదండి. క్లియర్గా చెప్తున్నాను, స్ట్రైట్ కట్కి పాకెట్ ఉండదు. ఇక్కడ ఓపెన్ ఉన్నదానికి. ఇవి ఏ లైన్, ఏ లైన్లో ఇక్కత్తుకు వచ్చి హాఫ్ కాలర్ పెట్టాము. ఇవన్నీ ఇలా పెట్టేసాం. ఇవి 500 అండి. ఏ లైన్ అంబ్రిల్లా 500 అండి. 400, 2-3 కాస్ట్, 2-3 కాస్ట్లు అంతే. ఎల్ ఒక్కటి 350 మేడం. ఏ లైన్ మాత్రం ఎల్ నుంచి XXL వరకు ఒకటే కాస్ట్ 500. ఇది ఇక్కత్తులో ఏ లైన్ అండి. ఇవన్నీ హాఫ్ కాలర్ ఉన్నాయి. కలర్స్ చాలా ఉన్నాయండి. స్టాక్ ఎక్కువ రెడీ చేసుకొని మీకు వీడియో చేస్తున్నాను. మళ్ళీ స్టాక్ అయిపోయింది, మీరు ఇబ్బంది. నెక్స్ట్ కలంకారీలో ఏ లైన్ చేస్తానండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇందులో మాత్రం 4 ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇలా ఇది కలంకారీలో ఏ లైన్. ఇది కూడా 500 మేడం. ఇందులో 2 సైజెస్ చేశానండి. ఎల్ ఇంకా చేయలేదు, స్టిచ్చింగ్లో ఉందండి. ప్రస్తుతం ప్రజెంట్ అయితే XXL XL రెడీగా ఉన్నాయండి. 500 రూపీస్ కాస్ట్.
ఇది వచ్చి ఖాదీ అండి. ఇది ఫస్ట్ నుంచి అమ్ముతున్నాను. ఇది ఒకటి, ఇది హాఫ్ కాలరే మేడం. ఇది రఫ్ అండ్ టఫ్. ఇది ఎక్కువ యూఎస్ లో ఉన్న వాళ్ళు బాగా పర్చేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మిషన్స్ లో డ్రై అయిపోతాయంట. మీ కిరాక్ వాళ్ళ అదర్ యూట్యూబ్ ప్లస్ కిరాక్ వాళ్ళ యొక్క దాంతో యూఎస్ కూడా పంపించేస్తున్నాం మేము. అన్ని కుర్తీస్ కవర్స్ మీద కూడా రాసి ఉంటాయండి యూఎస్ అని, రాసి వాళ్ళకి డిస్పాచ్ చేస్తున్నాం. వాళ్ళు లోకల్ గా పేరెంట్స్ ఉంటే అక్కడికి పంపించుకుంటున్నారు, లేదంటే డైరెక్ట్ గా కూడా చేస్తున్నాను డిటిడిస్ ద్వారా, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు డైరెక్ట్. ఇది వచ్చి ఖాదీ అండి. ఈ ఖాదీ ఫస్ట్ నుంచి అడుగుతున్నారు మేడం. ఎల్లో ప్రింట్ ఇది కూడా ఉంది. మీరు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఫోన్ చేసేయండి మేడం. పిక్ చేసి నాకు పెట్టే లోపు లేట్ అవుతుంది. మీరు ఎగ్జాక్ట్ గా మీరు వీడియో అప్లోడ్ అయిన తర్వాత 1 వీక్ మాత్రమే స్టాక్ దొరుకుతుంది మేడం, తర్వాత దొరకలేదని అనొద్దు. ఇది బ్రింజాల్, ఇవి జ్యోతి కాటన్, ఇది బాందిని. ఈ ఫిగర్స్ వచ్చి కలంకారీ. నెక్స్ట్ వచ్చి ఫ్రాక్స్ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్, కింద ఫ్రిల్స్ వస్తున్నాయండి. నేను ఇది 750 రూపీస్ అమ్ముతున్నానండి. ఇది కాదు, ఇది కలంకారీలో కలర్ పోతుంది కాబట్టి అందరూ కలర్ పోకుండా చూడమన్నారు. ఇది రియాన్ అండి, సేమ్ వెజిటబుల్ కలర్స్. ఇది కూడా కూల్ గానే ఉంటుంది. ఇది 850 అండి, మెత్తగా ఉంటుంది క్లాత్. 48 లెంత్ వస్తుందండి, 3/4 వస్తుంది ఫ్రాక్. అదే 5 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ అయిపోతుంది, ఫ్లోర్ లెంత్. ఇందులో ఇది రియాన్ వచ్చి 850 మేడం. అవునండి, కాటన్ వచ్చి 750. కాటన్ రేట్ అందరికీ తెలుసు, నేను స్టాటస్ లో అది పెడుతున్నా. ఇది ఒక్కటి 850 మేడం, ఎందుకంటే ఈ మెటీరియల్ కాస్ట్ పడుతుంది. ఇది చాలా బాగుంటుందండి, పిచ్వాయి ప్రింట్ అని ఇప్పుడు బాగా ఫేమస్. ఇది ఇంకా మార్కెట్ లో ఇంకా పూర్తిగా రాలేదు మేడం, వాళ్ళు చేస్తే బాగుంది మెటీరియల్ చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఫ్లోరల్స్ వస్తాయి అనమాట అండి. ఇది చూడండి, మెహందీ గ్రీన్ ఎంత బాగుంది. 3 సైజులు చేశానండి, ఎల్, ఎక్స్ఎల్, XXL. 3 సైజులు సేమ్ ప్రైస్ అండి, 850 రూపీస్. కలంకారీ రియాన్, గేరా ఫుల్ గా ఉంటుందండి. నెక్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఇచ్చామండి, కొన్ని స్టార్ ఇచ్చాము, కొన్ని వీల్ ఇచ్చాము, అట్లా ఆ టైంని బట్టి ఇచ్చామన్నమాట. ఫుల్ గేరా వస్తుంది, కింద ఫ్రిల్స్ వస్తాయండి. ఇది బాగా ట్రెండ్ మేడం, ఆన్లైన్ లో చాలా కాస్ట్ ఉంది, నేను చూసాను ఆన్లైన్ లో. ఇది కూడా ఇవన్నీ వాషబుల్, మీరు డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. 850 రూపీస్ అండి. ఇది కాటన్, ఇది 750 అండి. ఇది కూడా బాగుంటుందండి, ఫ్లోరల్ కలంకారీ. ఇది కూడా క్రీమ్ బేస్డ్ ఉన్నవి కలర్ పోవు మేడం, మిగిలి కొంచెం. ఇది బ్లాక్ ప్రింట్ అండి కలంకారీలో. ఇది కూడా కలర్ పోదు, మెల్లమెల్లగా ఫేడ్ అవుతుంది. ఒక 10 వాషెస్ దాకా ఏమి ఇబ్బంది ఉండదు. అన్నిటికీ పాకెట్స్ వస్తాయి, ప్లస్ ఇలా నాట్స్ ఇస్తాను. నాట్స్ ఇచ్చిన వాళ్ళు కొంచెం ఫిట్టింగ్ కావాలనుకున్న వాళ్ళు కట్టేసుకోవచ్చు. ఇందులో కూడా 3 సైజులు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి బాగా దుబాయ్ బయట స్టేట్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ క్లాత్ ప్రిఫర్ చేస్తున్నారండి. బ్రాండ్ వచ్చి జ్యోతి కాటన్ అంటే అందరికీ తెలుస్తుందని చెప్తున్నాను. జ్యోతి కాటన్ కొంచెం రఫ్ గా ఉంటుంది మేడం, ఇది వేరే బ్రాండ్. క్లాత్ చాలా బాగుంటుంది, విత్ పాకెట్, రఫ్ అండ్ టఫ్ యూజ్. 750 లాంగ్ ఫ్రాక్ అండి. ఇది కూడా ఇందులో కూడా 3 సైజులు అవైలబుల్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ మిషన్ లో వేసుకోండి, వితౌట్ ఐరన్, రఫ్ అండ్ టఫ్, 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యారంటీ మెటీరియల్. ఇది జ్యోతి కాటన్ అండి. ఇందులోంచి పిక్ చేయొద్దు మేడం, పిక్ చేస్తే నా దగ్గర ఉండవు, ఇమీడియట్ గా అడిగేస్తారు. అందరు వెయిట్ చేస్తున్నారు దీనికోసం. క్రేప్ వీడియో చూసి మీరు థర్స్డే వీడియో అప్లోడ్ అవుతుంది మేడం. మనం ఈ రోజు షూట్ చేస్తున్నాం కాబట్టి థర్స్డే అప్లోడ్ అవుతుంది. మీరు ఫ్రైడే సాటర్డే దొరుకుతుంది. నేను ఫ్రైడే సాటర్డే వీడియో కాల్స్ ఆపేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళందరూ ముందే కొనేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మండే నుంచి వీడియో కాల్స్ రన్నింగ్ ఉంటుంది. ఇది క్రేప్ అండి, ఇది కూడా యూఎస్ వాళ్ళు బాగా వాడుతున్నారు. రఫ్ అండ్ టఫ్, మెత్తగా క్రష్ ఉంటుందండి, వితౌట్ ఐరన్, రఫ్ అండ్ టఫ్. ఈ సీజన్ కి బాగా నడుస్తుంది. కొంతమంది ఎక్కువగా ఇది రియాన్ ఇష్టపడే వాళ్ళు ఈ క్రేప్ తీసుకుంటారు. ఇది 2000 నుంచి 3000 అమ్ముతున్నారు మేడం ఆన్లైన్ లో. మా దగ్గర సేమ్ కాస్ట్ అండి. ఇది వచ్చి 650 రూపీస్ రియాన్ క్రేప్. ఇది క్రేపే అండి, ఇది క్రేపే. ఇందులో 3 సైజులు ఉన్నాయండి. ఇది కూడా రియాను. నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్, ఇది 550. అంటే ఇది కింద ఫ్రిల్స్ ఉండవండి. నేను ఆ ప్యాటర్న్ కూడా చెప్తున్నాను మేడం. ఇది అందరూ మేము లెగ్గిన్ వేసుకోమంటున్నారని, ఇది వరకు 45 ఉండేది, ఇప్పుడు 47 చేసాం. సో 550 రూపీస్ కాటన్. రియాన్ వచ్చి 650. ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తాయండి. ఇవన్నీ జ్యోతి, సేమ్ కాస్ట్. ఇక్కత్ కూడా అండి, ఇక్కత్లో కూడా సేమ్ 550 రూపీస్. కాటన్ ఏదైనా 550 అండి. రియాన్ వచ్చి 650. ఇలా స్టారు వీ ట్రెండ్ కాబట్టి వీ నెక్ పెట్టాము. ఇది ఖాదీ, ఇది కూడా రఫ్ అండ్ టఫ్, మీరు డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. ఈ క్లాత్ అందరికీ తెలుసండి, ఇది కూడా ఐరన్ అవసరం లేదు. ఇదంతా ఖాదీ, ఎక్కువ వైట్ బ్యాక్గ్రౌండే వస్తుంది మేడం.
ఇవి ఖాదీ ఫ్రాక్స్ అండి. ఇవన్నీ ఫ్రాక్స్ లో 2 వెరైటీస్ మేడం. కింద ఫ్రిల్స్ వచ్చినాయి 750 కాటన్, రియాన్ లో కలంకారీ రియాన్ వచ్చి 850, ఫ్రిల్స్ లేనివి 550 కాటన్, 650 రియాన్ క్రేప్. నెక్స్ట్ వచ్చి నైరా కట్ అండి. ఎప్పుడు చేసినా అయిపోతూనే ఉంటాయి ఇవైతే. ఇప్పుడు అందరూ ప్యాంట్ వెతుక్కుంటున్నాం, ప్యాంట్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి. ఇది ఇంకా మంచి క్వాలిటీ వచ్చింది మేడం, మెత్తగా ఉంది. లాస్ట్ టైం కొంచెం రఫ్ గా ఉండేది, ఇప్పుడు ఇంకా సాఫ్ట్ మెటీరియల్ తెప్పించాను. విత్ బాటమ్ చేశానండి. 3 సైజెస్, సేమ్ ప్యాచ్ వర్క్ బాటమ్ కలంకారీ చేస్తాం. 3 పీస్ చేయలేదండి. ఇందులో కలర్స్ చూపిస్తా. వైన్ ఉంది, రెడ్, నేవీ బ్లూ, ఇంకా ఆనియన్. 3 సైజెస్ అండి. ఎల్ నుంచి ఎక్సెల్, XXL అలా ఉంచే అమ్మ, అలా చూపించేస్తారు. ఆఫ్ వైట్, ఇది ఆనియన్ పింక్ అండి, అది ఆఫ్ వైట్. బ్లాక్ చాలా ఎక్కువ మంది అడుగుతారండి, ఆ వేవ్స్ నచ్చుతుంది అందరికి, అదొకటి. వాటికి కూడా బాటమ్స్ ఉన్నాయండి. వైట్కి ఒక్కదానికి బాటమ్ రాలేదు మేడం, ఎందుకంటే వైట్ మీద ఈ కాటన్ క్లాత్ వేస్తే కలర్ పోద్దని రియాన్ వేసానండి. రియాన్ బాటమ్స్ కి బాగుండవని చెప్పి రియాన్ చేయలేదండి. నెక్స్ట్ వచ్చి వాస్కోట్స్ అండి. ఫస్ట్ వీడియోలో అందరు అడిగితే చేశాను, ఇంకా స్టాక్ చాలా ఉంది. నేను ఫస్ట్ 400 చెప్పానండి, ఇప్పుడు 300 డిస్కౌంట్లో ఇస్తున్నాం. 3 సైజులు ఉన్నాయండి, ఎల్, XL, XXL, 2 in 1 అండి. పైన కలంకారీ, లోపల మంగళగిరి కాటన్ వేసాను. ఇలా ఉన్నాయండి కలర్స్. ఇలా వేవ్స్ తీసుకుంటే మీరు దేని మీదైనా వేసేసుకోవచ్చు అనమాట. ఇది వాస్కోట్, ఇది మంగళగిరి కాటన్, పైన కలంకారీ. ఇట్లా వాస్కోట్స్ కలర్స్ ఉన్నాయండి చాలా. నెక్స్ట్ వచ్చి షర్ట్స్ మేడం. ప్రింటెడ్ ఉన్నాయి మేడం, ప్లెయిన్ ఉన్నాయండి. ఇందులో 3 సైజులు అవైలబుల్ ఉన్నాయండి. బ్లూ, పింక్. కాస్ట్ వచ్చి 350 మేడం. 400 అమ్మాయి స్టార్టింగ్, ఇప్పుడు కొంచెం డిస్కౌంట్, అంటే సమ్మర్ కాదు కదా కాటన్ అని చెప్పి. ఇది ఖాదీ అండి, రఫ్ అండ్ టఫ్ యూజ్. మీరు దేని మీదైనా జీన్స్ మీద వేసుకోవచ్చండి. 3 సైజులు ఉన్నాయి, 350 రూపీస్. ఇందులో కలర్స్ రెడ్, మెరూను, బ్లూ, నెమలి పింఛం కలరు, రాయల్ బ్లూ, ఆనియన్ పింక్. ఇవి షర్ట్స్లో కలర్స్ అండి. 3 సైజెస్ అవైలబుల్ అండి, లార్జ్, XL, XXL 3 సైజెస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి నైట్ వేర్ వచ్చి ఇది క్వాడ్ సెట్లా కూడా వేసుకుంటున్నారండి. నేను ఇది సీట్ కవర్ అయ్యేటట్టు పెట్టాను మేడం. ఇలా చిన్న వీనెక్ వస్తుంది. కొంతమంది స్లీవ్లెస్ అడుగుతున్నారు, కానీ వద్దనుకుంటే వాళ్ళు విప్పేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, కానీ అందుకే హాఫ్ స్లీవ్సే పెట్టాను. ఇది మీకు సీట్ కవర్ అయిపోతుందండి, టైస్ వరకు రాదు. అందరూ అది రిక్వెస్ట్ చేశారని ఇది పెంచాం, ఫస్ట్ వీడియోలో లేదు. ఇది హైట్ పెంచాం. కింద ప్యాంట్ చాలా కంఫర్ట్ ఉంటుంది, ఏ సైజు వాళ్ళకి ఆ ప్యాంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఎలాస్టిక్ కూడా పాడవదు, మీరు మిషన్లో వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇంత వేస్ట్ పెట్టాం, చాలా ఫ్రీగా ఉంటుంది మీకు పడుకునేటప్పుడు అన్నిటికీ. విత్ పాకెట్ వస్తుందండి. పాకెట్ ఎప్పుడు రైట్ సైడ్ ఉంటుంది మేడం, అది చూసి వేసుకోండి. ఎందుకంటే ఇది ప్యాంటు పైకి లేచిపోతుంది మేడం అని అంటారు, మా కటింగ్ వేరనమాట. ఫ్రంట్ చిన్నగా పెడతాము, వెనకాల ఎక్కువ ఉంటుందండి, వేస్ట్ ఉంటుంది కాబట్టి పైకి లేవకుండా. సో రైట్ సైడ్ పాకెట్ ఇస్తే మీకు ఆ కాలు చిన్నగా పెన్నగా అర్థం కాదు. సో మీరు రైట్ సైడ్ పాకెట్ పెట్టుకుంటే చిన్న సైజు ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇది పెద్దగా వస్తుంది. సో కాళ్ళు లేవదనమాట. ఇస్తా చాలా పెద్దగా ఇస్తానండి, మీరు కింద కూర్చున్నా చిరిగిపోవడం అలా ఏముండదు. జనరల్గా ఏంటంటే XXL టాప్ తీసుకుంటే టాప్ వస్తుంది, ప్యాంట్ రాదు. కానీ మా దగ్గర అలా కాదండి, ఏ టాప్కి ఆ బాటమ్ ఖచ్చితంగా ఎక్కువ వేస్ట్ పెట్టి చేస్తాం. ఇది చాలా బాగా క్లిక్ అయిందండి. హాస్టల్లో ఉండే పిల్లలు ఎక్కువ 5-6 డ్రెస్సెస్ తీసుకుని, ఇది ఎప్పుడూ స్టాక్ ఉండట్లేదు, ఇప్పుడు స్టాక్ ఉంది, కానీ కంటిన్యూగా చేసి పెడుతున్నామండి, చాలా ఎక్కువగా కొంటున్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చి షార్ట్స్ అండి. ఇది సమ్మర్ కోసం అడిగారు, 3 సైజులు ఉన్నాయండి, 250 రూపీస్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, మీకు వేస్ట్ ఎక్కువ ఉంటుంది, మోకాలు వరకు వస్తుందండి షార్ట్. పిల్లలు ఇంట్లో వేసుకోవడానికి, హాస్టల్లో పిల్లలు. ఇది కూడా మీకు జ్యోతి కాటను, కలర్ పోవడం అట్లా ఉండదు అనమాట. ఇందులో 5 కలర్స్ 6 కలర్స్ ఉన్నాయండి. 3 సైజెస్ అవైలబుల్ మేడం. ఈచ్ కాస్ట్ వచ్చి 250 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చి 3 పీసు 2 పీసు బాగా అడుగుతున్నారు మేడం. ఇది బగరు, చాలా మన కలంకారీ లాగే అక్కడ బగరు అని ఒక జైపూర్లో ఒక విలేజ్ అనమాట అండి, అక్కడ ఇది చేస్తారు. క్లాత్ ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉండదు, మెత్తగా ఉంటుందండి, చాలా సాఫ్ట్ మెటీరియల్, రఫ్ అండ్ టఫ్ యూజ్, ఐరన్ అక్కర్లేదు. ఇలా బాటమ్ వస్తుందండి, 2.5 చున్నీ వస్తుంది, 3 పీస్ సెట్. ఇది మీకు ఓన్లీ మెటీరియల్ ఆన్లైన్లో 900 రూపీస్. చిన్న సైట్ వాళ్ళు అమ్ముతున్నారు, పెద్ద పెద్ద సైట్ల వాళ్ళు అయితే 1500 1200 దాకా ఉందండి. మేము విత్ స్టిచ్చింగ్ 1000 రూపీస్ అండి. మీకు ఇదే ఫ్రాక్ మోడల్ వచ్చింది అనుకోండి, ఫ్రాక్ మోడల్ చూపించాము, 1100 రూపీస్ అనమాట అండి.
ఇది స్ట్రైట్ కట్, ఎనీ సైజు 1000 రూపీస్. ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి మేడం, 3 పీస్లో లార్జ్ చేయలేదు. ఇది బగరు ప్రింట్ అండి, చాలా సాఫ్ట్ ఉంటుంది, మెటీరియల్ చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్, కలర్ గ్యారంటీ, డైరెక్ట్ మిషన్లో వేసేసుకోవచ్చు. మీకు ఇలా ఫ్రాక్ వస్తే 1100 అండి. దీనికి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది, క్లాత్ ఎంత పెరుగుతుందో అదే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానండి నేను. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఛార్జెస్ అవన్నీ చేయట్లేదు. దీనికి పాకెట్ వస్తుంది, దానికి పాకెట్ రాదు. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్, క్లాత్ చాలా బాగుంటుంది మేడం. మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కామెంట్స్లో, చూడండి మీరు ఫీల్ అయితే తెలుస్తుంది. ఇలా 2.5 చున్నీ, పక్కా 2.5 ఉంటుందండి, పెద్దగా ఉంటుంది చున్నీ కూడా. ఇలా ఇవ్వండి, మీరు వేసుకుంటే తెలుస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది చున్నీ. ఇలా బార్డర్ ఇస్తాడు, మెత్తగా ఉంటుంది చున్నీ. ఇది ఫ్రాక్ టైప్. ఇకపోతే 2 పీస్ అండి, 2 పీస్ జైపూర్ చేశానండి. జైపూర్లో కలర్స్ చాలా ఉన్నాయి, 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ఎనీ సైజ్ 800 రూపీస్ విత్ స్టిచ్చింగ్. ప్రతి స్టిచ్చింగ్ డబల్ స్టిచ్ ఉంటుందండి. నెక్ ఇలా ప్యాంట్ ఏది వచ్చిందో అది ప్యాచ్ వర్క్ చేస్తాం. ఇవన్నీ మేము కుట్టినయే కాబట్టి మేము డబుల్ ఎక్సెల్ ప్యాంట్ సరిపోదండి బయట కొంటాము అని అంటారు, కానీ మేము పెట్టిన ప్యాంట్ సరిపోతుందండి. దీని సైజ్ వచ్చి ఇది డబుల్ ఎక్సెల్. దీని ప్యాంట్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాము, వేస్ట్ సైజ్ పెద్దగా ఉన్నా. ఇప్పుడు నార్త్ సైడ్ వేరు మేడం, మన సైడ్ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ మనకు కొంచెం వేస్ట్ ఎక్కువ ఉంటుంది. మన పర్సనాలిటీ కొంచెం బాబు గీసిన బొమ్మలా ఉంటుంది కదా, సో ఖచ్చితంగా సరిపోతుందండి, 100% సరిపోద్ది, ఏం డౌట్ లేదు. కుట్లు ఊడిపోవడం అలా ఉండదు, డబుల్ స్టిచ్ ఉంటుంది. ఏదైనా కుట్టు పడకపోతే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, చాలా మంది కుడుతున్నారు కదా, అన్నీ చెక్ చేయలేను. ఆ గ్రీన్ చూపించమ్మా, 2 పీస్లో ఈ గ్రీన్ ఉందండి, ఎల్లో ఉంది. ఇప్పుడు దసరాకి ఎక్కువ ఎల్లో అడుగుతున్నారని చెప్పి ఎల్లో చేసాము. ఇది బాందిని అండి, చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది జైపూర్ కాటన్, మెత్తగా ఉంటుంది, కలర్ పోదు. సేమ్ ప్యాంట్ ఏది వచ్చిందో అది ప్యాచ్ వర్క్. ఇందులో 2 కలర్స్ వచ్చినాయండి. ఇది 800 అండి. 2 పీస్ ఏదైనా 800, 3 పీస్ 1000. ఫ్రాక్ టైప్ వస్తే 3 పీస్లో 1100 అండి. ఇప్పుడు పిచ్చివాయి ప్రింట్, ఇంకోటి ఏంటి చెన్నూరు సిల్క్ అండి శారీస్. ఇది చాలా ట్రెండ్ నడుస్తుందండి, మార్కెట్లో కూడా చాలా రేట్ కూడా ఉంది. మా దగ్గర ఓన్లీ 1500 రూపీస్, సేమ్ క్వాలిటీ చెన్నూరు సిల్క్. పళ్ళు వచ్చి ఇలా పెద్ద నెమలు వస్తుందండి, ఇది పళ్ళు. ఇది వచ్చి బ్లౌజ్ అండి, ఏది పళ్ళు ఇచ్చాడో అది బ్లౌజ్, చాలా గ్రాండ్గా ఉంటుంది. సిల్క్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, హ్యాండ్ వాష్, డ్రై వాష్ అవసరం లేదండి. శారీ కూడా చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. మేము 5'9" ఉన్నానండి, సరిపోతుంది. ఎందుకంటే ఇది 45-50 ఇంచెస్ వస్తుందండి. ఇగోండి నేను 5'4" హైట్ పెట్టుకుంటే నాకు ఇక్కడికి వచ్చింది కదా, నాకన్నా 4 ఇంచెస్ ఇంత ఉంటే కూడా మీకు ఇలా వస్తుంది. చాలా పొడవు ఉంటుందండి కలంకారీ వాళ్ళ శారీ. కాటన్ కూడా ఇలాగే వస్తుంది. కాటన్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మేడం. ప్రజెంట్ డిస్కౌంట్ సేల్ పెట్టాము, 650 రూపీస్ నడుస్తుందండి. ఇది పట్టుకో పోతుంది మేడం. అవునండి, కాటన్ వచ్చి 650. చూపించాము. చెన్నూరు సిల్క్లో ఇవి కలర్స్ మేడం. ఇవి కూడా 15. సిల్క్ వచ్చి 1500 మేడం. ఇది కేరళ బార్డరు, ఇది సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది జెరీ ఇష్టపడట్లేదు, కూర్చొస్తుంది అంటే ఒక్కళ్ళ టేస్ట్. ఇది కొంతమంది షైనింగ్ కావాలంటారు. ఇది కేరళ సిల్క్, సిల్క్ సాఫ్ట్ ఉంటుంది. బార్డర్ వచ్చి ఇందులోనే వస్తుంది కాబట్టి ఇది ముడతలు పడిపోవడం అలా ఉండదు అనమాట అండి. ఇది కూడా చెన్నూరు సిల్క్. ఇది వచ్చి మహేశ్వరి సిల్క్ అండి, కాస్ట్ ఉంటుంది, థిన్గా ఉంటుంది. ఇలా సిల్వర్ బార్డర్ పెద్దగా వస్తుంది. ఇది వీవింగ్ బార్డర్ అనమాట అండి, అందుకని కాస్ట్ పడుతుంది 2500 మేడం. బయట ఇంకా చాలా కాస్ట్ ఉంది. మహేశ్వరి సిల్క్ ప్లెయినే కాస్ట్లీ ఉంది. మహేశ్వరి సిల్క్ ప్లెయిన్ తీసుకొని వాళ్ళు కలంకారీ ప్రింట్ వేశారనమాట అండి. నేను ఇది బ్లాక్ తెప్పించానండి. పళ్ళు ఇలా వస్తుంది, బ్లౌజ్ వచ్చి బ్లాక్ శారీ కాబట్టి క్రీమ్ కలర్ సేమ్ బ్లౌజ్, ఫ్లోరల్ ఇచ్చారనమాట. ఇలా వస్తుంది. ఇవి కాటన్ శారీస్ అండి. ఇవి అంటే మీరు ఇందులో చూసి మీకు దొరకకపోవచ్చు. ఇది కూడా అంతే అండి, 5.5 శారీ వస్తుంది. పళ్ళు పెద్దగా నెమలు వస్తుంది. అన్ని చీరలకి దాదాపుగా నెమళ్ళు కానీ ఎలిఫెంట్స్ కానీ వస్తాయండి. ఇలా నెమలు వస్తుంది. ఇది శారీ 50 ఇంచెస్ హైట్ వస్తుందండి. సో బాగా హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది. ఇది బ్లౌజ్, ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తారండి. అన్ని ప్రతిసారి మన దగ్గర విత్ బ్లౌజ్ ఉంటుందండి.
ఇవి కలంకారీ 650 రూపీస్. ప్రజెంట్ డిస్కౌంట్ సేల్ అండి, సీజన్ కాదు కాబట్టి. కానీ సీజన్ కాకపోయినా చాలా వేడిగా ఉందండి. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. కాటన్ ఇవన్నీ. ఇది పింక్ అండి, గ్రే, ఫ్లోరల్, లోటస్ గ్రీన్. ఇవి కాటన్ శారీస్ అండి. ఇంకా ఉన్నాయి కలర్స్, మనకి వీడియో పెద్దగా అయిపోతుందని నేను అన్ని కలర్స్ చూపించట్లేదు ఇక్కడ. ఇది వచ్చి మల్మల్ కాటన్, మీకు మార్కెట్లో 1100 రూపీస్ అండి. మెత్తగా ఉంటుంది, కలర్ అస్సలు పోదు. వీళ్ళు ఫొటోస్ పంపిస్తారు మేడం, నా నెంబర్ ఫీడ్ చేసుకున్న వాళ్ళకి నేను స్టేటస్ పెడుతున్నాను, సో వాళ్ళకి స్టేటస్లో వెళ్ళిపోతుంది. చాలా సాఫ్ట్, మాకు లైట్ వెయిట్ కావాలి, మూతగ్గా వద్దు. మీరు ఇదిగోండి బగరు, ఇది కూడా వెజిటబుల్ కలర్స్, చాలా చల్లగా ఉంటుందండి. శారీ బాగుంటుంది, లైట్ వెయిట్ అండి. ఇది పళ్ళు విత్ బ్లౌజ్ వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్. పింక్ బ్లౌజ్ ఇస్తాడు ఇందులో, బ్లౌజ్ లేదు బ్లౌజ్. ఇవి వచ్చి 700 రూపీస్ ప్రజెంట్ మేడం. ఇది 1100 ఉంది మార్కెట్లో. మాది చీప్ క్వాలిటీ ఏమో అని అనుకుంటున్నారు, కాదండి 1100 రూపీస్ శారీనే ఇది. నాకు డిస్కౌంట్, నేను ఇప్పుడు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి నేను డిస్కౌంట్ ఇస్తున్నాను. సమ్మర్లో నేను 900కి అమ్ముతున్నాను, అప్పుడు వాళ్ళు 1100. ఇప్పుడు మరి వాళ్ళు డిస్కౌంట్ పెట్టారు లేదో తెలీదు, మార్కెట్లో మాత్రం 1100. ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చి చున్నీస్ అందరు అడుగుతున్నారండి. నేను వేసుకున్న చున్నీ ఇలా బార్డర్ వస్తే 600 రూపీస్ మేడం. ఇది మీకు 1000 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. ఇది పిచ్చివాయి ప్రింట్ అని బాగా ట్రెండ్ అండి. ఆవులు 2.5 చున్నీ వస్తుంది, ఇది 600 రూపీస్. నెక్స్ట్ వచ్చి డైలీ వేసేసుకోవడానికి కలంకారీ, ఏ చున్నీ దేని మీదైనా వేసేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి వితౌట్ బార్డర్ అండి, మెత్తగా ఉంటుంది, సేమ్ క్వాలిటీ. ఇది 350 రూపీస్. చున్నీ మాత్రం 2.5, 100% 2.5 ఉంటుంది. 2.40 వచ్చిన 2.5 లేదు అట్లా. అంటే కటింగ్లో వాళ్ళు లాగడంలో ఏమన్నా చిరిగిపోతే అలా కొంచెం ఏమన్నా రావచ్చు, కానీ ఖచ్చితంగా 2.5 ఉంటుంది. ఇది ఎలిఫెంట్స్. ఇలా ప్రతి చున్నీకి ఇలా ఏదైనా ఒక బార్డర్ ఎలివేట్ చేసి ఇలా ఇస్తాడు. మీరు హాఫ్ శారీ వేసుకుంటే కూడా సరిపోతుంది, అంత పెద్ద చున్నీ ఉంటుంది. ఇవన్నీ పిచ్చివాయి ప్రింట్స్, బార్డర్ వస్తుందండి. బార్డర్ వచ్చిన ఏదైనా 600 రూపీస్. చాలా చున్నీలు ఉన్నాయండి ఇప్పుడైతే. ప్రజెంట్ స్టాక్ ఫుల్గా ఉంది చున్నీస్లో. ఇవన్నీ శారీస్, చున్నీస్. ఇకపోతే నైటీస్, స్ట్రెచబుల్. నా దగ్గర ఉన్న ప్యాంట్స్ 4 వెరైటీ. నా దగ్గర ఇప్పుడు టాప్స్ అన్ని తీసుకుంటారు కదా మేడం, మళ్ళీ మ్యాచింగ్ దొరకట్లేదు అని అంటారు. 4 వెరైటీ ప్యాంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి మన పాతది, మనం డ్రెస్సుల కింద కుట్టించుకునే వాళ్ళం కదా, పైజామా. ఇది డ్రెస్ మీద అండి. ఫస్ట్ ఇది చాలా కంఫర్ట్ అండి. నేను ఎప్పుడు ఇదే వేసుకుంటాం. ఇదేంటంటే చిరగదు, ప్లస్ మీకు టైస్ పట్టేయడం అట్లా ఉండదు. ఫ్రీ సైజ్ అనమాట అండి, ఎక్సెల్ వాళ్ళకైనా XXL వాళ్ళకైనా. అన్ని డ్రెస్సుల కిందకి ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉంటుంది మా దగ్గర. ఇలా ఫ్రిల్స్ వస్తాయి, డబుల్ స్టిచ్ ఉంటుంది, పాకెట్ ఉండదండి దీనికి. పైజామా ఇది మీరు ఇలా తాళ్ళు కట్టుకోవచ్చు, మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఇది 300 అండి, 300. ప్లెయిన్ ఏదైనా 300 మేడం. ఇది ప్లెయిన్ ఏదైనా అంటే మళ్ళీ స్ట్రెచబుల్ ప్యాంట్ 300 అని అడుగుతారు. కాదండి, స్ట్రెచబుల్ వేరు, అది లెగ్గిన్ టైప్ ఉంటుంది. ఇది ప్లాజో. అంటే ఇప్పుడు ఏ లైను అంబ్రిల్లా వేసుకుంటే పైజామా బాగుండదు కాబట్టి ప్లాజో అనమాట అండి. మా దగ్గర ప్లాజో అంటే సెమీ ప్లాజో మేడం. ఇది పూర్తిగా ప్లాజో అన్న మన వాళ్ళు ఇష్టపడరు కదా. ఇది ఇలా రైట్ సైడ్ పాకెట్ వస్తుంది దీనికి. ప్లాజోకి పాకెట్ ఇచ్చానండి సేమ్ కలరు. మీకు సైడ్ ఇది ఏ లైన్కి పాకెట్ వస్తుంది దీనికి వస్తుంది. ఇది కిస్తా ఇలా పెద్దగా ఉంటుందండి. సో మీరు ఇలా స్టిక్కర్ వేసి పెట్టేస్తాను. ఇది XL ప్యాంటు ఇలా. సో మీకు చిరగదు, బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఇది XL ఇంత లూజ్ పెట్టాం. కింద ఎక్కువగా మరీ బాగా ఫుల్ ప్లాజో వేసుకుంటున్నారు, అలా కాకుండా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా సెమీ ప్లాజో అంటున్నాం. ఇది కూడా 300 మేడం. 300 ప్యాంట్ పైజామా 300, ప్లాజో 300 మేడం. నెక్స్ట్ వచ్చి ఇందులో కలర్స్ ఇలా ఉంటాయి. 3 సైజులు ఉంటాయండి. ఇవన్నీ ప్లాజోస్ ఇలా రాసి పెడతాము, XL ప్లాజో అని. ఇవన్నీ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. 3 సైజెస్, L, XL, XXL, ఎనీ సైజ్ 300 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఇది కోఆర్డ్ సెట్ లాగా వాళ్ళే సెట్ చేసుకుంటున్నారు. షార్ట్ టాప్స్ తీసుకొని ఇది వేసుకుంటారు అనమాట. ఇది వేసుకొని టీషర్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కలంకారీ బాటమ్. ఇందులో కూడా 3 సైజులు ఎప్పుడూ ఉంటాయండి. కలర్స్ ఇవే, బ్లాక్ ప్రింట్సే ఉంటాయి, ఫ్లోరల్ చేయను. బ్లాక్ ప్రింట్స్ మీరు రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు. ఇది వచ్చి 350 రూపీస్ అండి. ప్రింటెడ్ కాబట్టి, ప్రింటెడ్ 350 అండి. 3 వెరైటీస్ అయినాయి కదా మేడం. ఇందులో కూడా కలర్స్ ఇలా మెరూను, బ్లాక్, క్రీమ్ బ్యాక్గ్రౌండ్ ఇలా కలర్స్ ఉంటాయి. 3 సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్ట్రెచబుల్ ప్యాంట్ అండి. లెగ్గిన్ వచ్చి కాలుకి పట్టేస్తుంది.
ఇది నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఇది చాలా పొడవు పెట్టానండి, ఎందుకంటే మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది, అందరికీ కంఫర్ట్, థిక్ ఉంటుంది క్లాత్. ఇలా పోట్లీ బటన్స్ వస్తాయి. 44 లెంత్ ఇచ్చానండి, ఇక్కడ వరకు షింక్ అవుతుంది. సో ఇది మీకు సరిపోతుంది అనమాట అండి. ఆఫ్టర్ వాష్ ఇంత షింక్ అవుతుందా అని భయపడుతున్నారు, కానీ ఖచ్చితంగా షింక్ అవుతుంది. బయట తీసుకున్నది మామూలు సైజ్ పెట్టేస్తున్నారు మేడం ఇక్కడ వరకు. సో ఆఫ్టర్ వాష్ వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోతుంది, పైకి పిక్కల వరకు వెళ్ళిపోతుంది, ఇబ్బంది అవుతుంది. సో ఇలా నేను నమ్మట్లేదని వాష్ చేసి కూడా పెట్టానండి. ఎనీ సైజ్ ప్రతి 3 సైజులు ఇంతే పొడవు పెడతానండి. ఈ 4 ఇంచులు షింక్ అవుతుంది. ఇది వాష్ చేసి పెట్టాను, ఇదిగోండి ఇంత షింక్ అవుతుంది. షింక్ అయిన తర్వాత సరిపోతుంది. అవి వాష్ చేసి వేసుకోవాలంటే మీ ఇష్టం, మీకు లెగ్గిన్ లాగా ఇలాగా యాంకిల్ ఇలా వచ్చేస్తుంది ఫ్రిల్స్, తర్వాత వాష్ చేసుకోండి, ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది వచ్చి స్ట్రెచబుల్ ప్యాంట్స్, ఇవి షార్ట్ టాప్స్ అండి. షార్ట్ టాప్స్ లో కలంకారీ ఇలా కాలర్ నెక్ ఇచ్చానండి, వి వస్తుంది, డీప్ ఉండదు. వి అనేసరికి డీప్ ఉందేమో అని భయపడుతున్నారు, డీప్ లేదండి. ఇది ఎల్ వాళ్ళకి 5.5, XL XXL 6 ఇంచెస్ ఇచ్చాను. సో మీకు డీప్ ఉండదు, ఫ్రీగా ఎక్కేస్తుంది, వెనకాల డీప్ పెట్టాను కాబట్టి. ఇది ఓన్లీ లుక్ కోసం పెట్టాము అంతే అండి. యాక్చువల్గా రౌండ్ నెక్ లాగే ఉంటుంది, వి షేప్. ఇది వచ్చి కలంకారీ, ఇది వచ్చి ఖాదీ అండి. ఈ 2 వెరైటీస్ చేసాం ఇందులో. రియాన్ క్రేప్ కూడా ఉంది కదమ్మా. ఇది బ్లాక్ అండి, దీనికి నెక్ ఇలా టైలా ఇచ్చామండి, బాగుంటుందని. వి షేపే వస్తుంది, కాలర్ వచ్చి ఇలా టై వస్తుంది. ఇంకా చేస్తున్నానండి ఇవి చాలా, ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది చేయాలి. ఇలా టైలా ఇచ్చాం, బాగుంది ఇది కూడా. ఇది క్రేప్ రియాన్, ఇది రఫ్ అండ్ టఫ్, ఇది జ్యోతి రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఖాదీ కూడా రఫ్ అండ్ టఫ్. మీకు ఎటు వచ్చి కొంచెం లైట్ వాష్ చేసుకోవాల్సింది ఏంటంటే కలంకారీ ఒక్కటే. ప్యాంట్లో ఇంకొక వెరైటీ, ఇది చాలా మంది తీసుకుంటున్నారండి, చున్నీ బాటమ్ సెట్ కలంకారీ. ఇలా ఫస్ట్ వీడియోస్లో 650 చెప్పానండి, ఇప్పుడు 600కే ఇస్తున్నాను. ఇది వచ్చి పైజామా వస్తుంది, చున్నీ 2.5 వస్తుందండి. మీ దగ్గర టాప్స్ ఉంటే సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 600 రూపీస్ అండి. ఈ చున్నీ మీరు విడిగా కూడా వాడేసుకోవచ్చు అండి. ఇలా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్. ప్యాంట్స్ వచ్చి 5 వెరైటీస్. నెక్స్ట్ వచ్చి షార్ట్ టాప్స్ కూడా చెప్పండి. షార్ట్ టాప్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ మేడం. ఇది 350, ఎనీ క్లాత్. ఇక్కత్లో కూడా చేస్తున్నానండి, ఇక్కత్ కానీ కలంకారీ కానీ రియాన్ కానీ ఏదైనా కానీ 3 సైజెస్, L XL XXL 3 సైజ్, ఎనీ సైజు 350 రూపీస్ అండి. బెడ్షీట్స్ పెట్టామండి, ఉంటాయి ఇప్పుడు, లాస్ట్ టైం నేను చెప్పలేదండి. 2 పిల్లోస్. ఇది కింగ్ సైజ్ మేడం, చాలా పెద్దగా ఉంటుంది బెడ్షీట్. రఫ్ అండ్ టఫ్ డైరెక్ట్ మిషన్లో వేసేసుకోవచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. జైపూరి క్లాత్, వాషబుల్ అండి. కలర్ క్లాత్ గ్యారంటీ, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. 900 రూపీస్ కింగ్ అండి. క్వీన్ వచ్చి 800. స్మాల్ సైజ్ కూడా ఉంది, మీకు దీవాన్ మీదకి చిన్న మంచాల మీదకి వేసుకోవడానికి 600 రూపీస్. 600 రూపీస్ దానికి ఒకటే పిల్లో వస్తుంది. కింగ్కి క్వీన్కి 2 పిల్లోస్ వస్తాయి. 900 కింగ్, క్వీన్ వచ్చి 800, స్మాల్ సైజ్ వచ్చి 600 అండి. ప్రైజెస్ మాత్రం ఫిక్స్డ్ మేడం, బార్గెనింగ్ ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. బార్గెన్ ఇంత కొన్నా, ఇన్నిసార్లు కొంటున్నాం. ఇప్పటికి ఆల్రెడీ ఫస్ట్ టైం కొన్న వాళ్ళు ఇప్పటికి చాలా మంది రెగ్యులర్ అయిపోయారండి. పేర్లు రోజు అష్టోత్తరం కాదండి, శతనామళ్ళి నాకైతే. అసలు ఎవరి పేరు దయచేసి ఏమి అనుకోవద్దు, గుర్తుండట్లేదండి. కొంతమంది మాత్రం గుర్తున్నారు, వాళ్ళు రెగ్యులర్గా. వాళ్ళు చెన్నై నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ అక్కడి నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేస్తారు, ఇక్కడికి వచ్చి కూడా తీసుకున్నారు షాప్ చూడాలని. ఇదంతా చూద్దామని వచ్చానండి అంటే అంత దూరం నుంచి వస్తున్నారు. మొన్న కర్ణాటక నుంచి ఒకళ్ళు వచ్చారు, అట్లా డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ టైం కొంటున్నారు, సెకండ్ టైం ఆన్లైన్లో తీసుకుంటున్నారు. సో బార్గెనింగ్ ఏమి ఉండదు మేడం. ఇది ఒకటి ఇంతవరకు అయిపోయింది. ఇంకేంటి, ఇది ఒకటి ఏ లైన్లో ఫస్ట్ నుంచి అడుగుతున్నారు మేడం. ఈ మెటీరియల్ మళ్ళీ తెప్పించాను ఎల్లో. నెక్స్ట్ వచ్చి నైటీస్ అండి, బాందిని వచ్చి 300, లాస్ట్ టైం లేవు. ఇది బాగుంటుందండి మెటీరియల్, రఫ్ అండ్ టఫ్, డబుల్ స్టిచ్, డైరెక్ట్ మిషన్లో వేసేసుకోవచ్చు. 55 హైట్ వస్తుంది, కొంచెం షింక్ అవుతుంది అంతే. నా హైట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. 5'4" హైట్ వాళ్ళకి, 5'6" వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా అవుతుంది. 300 రూపాయలు. మళ్ళీ మీరు రీస్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో 5 కలర్ చార్ట్ వస్తుందండి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్, ఇవి కూడా అంతే అండి, బటన్ వస్తాయి. ఇవి 300 రూపీస్ అండి. ఇలా బటన్ వస్తుంది, ఇది ఫీడింగ్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మిర్రర్ వస్తుంది మేడం, 300 XL అండి. XXL వచ్చి 350, XXL వచ్చి 400 ప్లెయిన్. ఇలా ఏదైనా బాందిని ఓన్లీ XLలోనే వస్తుందండి. ఇలా మిర్రర్ వస్తుంది మేడం, 50 రూపీస్ ఎక్స్ట్రా. 300 వచ్చి 350 అవుతుంది, 350 వచ్చి 400 అవుతుంది. XXLలో మిర్రర్ ఉండదు, XL XXLలోనే ఉంటుంది. మిర్రర్ వచ్చి 350 XL, 400 రూపీస్ వచ్చి XXL.
ఇది ఒరిజినల్ మిర్రర్ కాదు కాబట్టి మీరు డైరెక్ట్ మిషన్ లో వేసేసుకోవచ్చు. ఇవి శారీస్ అండి. ఇవన్నీ ఇవి చున్నీస్, 3 పీస్ సెట్స్. స్టాక్ ఫుల్ గా రెడీ చేసి ఎప్పుడు ఫుల్ స్టాక్ పెడుతున్నామండి, కానీ అయిపోతుంది. మేమే స్లోగా ఉన్నాం అనమాట. ఇవన్నీ లార్జ్ లో ఫ్రాక్స్ అండి. ఈ ఫ్రాక్స్ నేను చెప్పలేదు, ఇంట్లో వేసుకుంటున్నారు పిల్లలు బాగా. ఇది 450 రూపీస్ మేడం. సేమ్ ఇప్పుడు మనం బాందినీ లాగానే ఈ జైపూర్ క్లాత్ రఫ్ అండ్ టఫ్ మిషన్ లో వేసుకోవచ్చు. 46 లెంత్ వస్తుందండి. ఇలా చిన్న పఫ్ హ్యాండ్స్ వస్తాయి. ఇందులో కూడా 3 సైజులు ఉన్నాయి. అంటే వాడదాం ఫ్రాక్ ఇంట్లో వేసుకోవడానికి అంత కాస్ట్ ఎందుకు అనుకుంటే ఇది కూడా క్లాత్ బాగుంటుంది. మాకేంటంటే ఇది 3 మీటర్స్ బిట్స్ వస్తుంది. ఆ బిట్స్ లోనే పెట్టేస్తున్నాం కాబట్టి ఇది 450 రూపీస్. 3 సైజులు, ఏ సైజ్ అయినా 450. ఇందులో కలర్స్ ఉంటాయండి. బాందినీ ఉంటాయి, ఇప్పుడు కటింగ్ అయినాయి చాలా. బాందినీలో కూడా ఉన్నాయి. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి లార్జ్ లో. ఇవన్నీ 2 పీస్ సెట్లు, షర్ట్స్. ఇగోండి ఇది XXL. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి. కింద ఫ్రిల్స్ వచ్చినాయి కదా అవి. ఇవన్నీ ఇది XL సైజు, XXL. ఇవి లార్జ్. ఇవి కలంకారీ రియాన్ అండి. ఇదంతా ఇట్లా స్టాక్. ఇది కటింగ్ ఫుల్ స్టాక్. మళ్ళీ ఎప్పుడు రెడీ చేసి పెడుతూనే ఉన్నాము. మెయిన్ వచ్చి అక్కడ ఇవన్నీ కలంకారీ, జైపూరు, ఆ పక్కన ఇక్కత్. 3 లైన్స్ అండి. తీస్తూ ఉంటాం, మళ్ళీ కటింగ్ చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఇవి వచ్చి బాటమ్స్ అండి. బాటమ్స్ కూడా ఎప్పుడు కటింగ్ అవుతూనే ఉన్నాను. ఇలా కటింగ్ చేస్తుందండి. దీని వరకు ఒక్కొక్కటి వేసుకునే వాళ్ళం. ఇప్పుడు 4-5 వేసేస్తున్నాం ఒకటేసారి. కలర్ మిషన్ కూడా సైజు పెరిగింది. లాస్ట్ టైం చిన్న మిషన్ ఉండేది, ఇప్పుడు మాకు సరిపోవట్లేదు లోడ్. సో ఈ అమ్మాయి సనా కటింగ్ మాస్టరు, కొంచెం లాంగ్ లీవ్ లో వెళ్తుంది, హార్డ్ వర్కరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లాంగ్ లీవ్ లో వెళ్ళేసరికి ఒక మాటలో చెప్పాలంటే రైట్ హ్యాండ్ అనమాట. మా వర్క్ ఇంకా స్లో అయిపోయింది. తిను శైలజ, తనకి హెల్ప్ చేస్తూ ఉంటది. షాప్ మొత్తం సదిరేస్తుంటది. అర్జునుడు చెట్టు మీద పెట్టినట్టు ఎవరికి కనిపించదు, తనకి తప్ప. ఎదురుగానే ఉంటది కానీ మనకు కనిపిస్తుంది. ఆమె స్పెషాలిటీ. ఈ అమ్మాయి అలా కటింగ్ చేస్తున్నాను. పెద్దది బాగా వేసుకొని. తిను వచ్చి సోనీ కాదు స్వప్న అండి. వీడియో కాల్స్ ఈ అమ్మాయి అటెండ్ చేస్తుంది మేడం. చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే కొంచెం అర్థం చేసుకోండి. కాకపోతే తప్పులు చేస్తుంది, వినిపించుకోదు సరిగ్గా. దృష్టి అంతా మేము మాట్లాడుకునే ముచ్చట్ల మీద పెడుతూ ఉంటుంది. అది ఒక్కటి ప్రాబ్లము. XL బదులు XXL పెడుతుందని గొడవ చేస్తున్నారు. కొంచెం అర్థం చేసుకుని మీరే 2-3 సార్లు చెప్పండి. చిన్న అమ్మాయి తప్పులు చేస్తుంది, పోనీ వద్దు అంటే. ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ లేరు, మదర్ ఏదో చిన్న వర్క్ చేస్తుంది. వేరే చోటకి పంపించలేం కదా ఆడపిల్లని. మేము అందరూ లేడీస్ కాబట్టి మా దగ్గర ఉంటుంది. ఇంకా నా తిట్లు పడుతూ ఉంటుంది పాపం. తిట్లు తింటూ చేస్తూ ఉంటది. ఇలా వేసి ఇచ్చేస్తే ఇవి అన్ని బయట ఒక 10 మెంబర్స్ వరకు ఇవి స్టిచ్చింగ్ ఉన్నారనమాట అండి లేడీస్. ఇక్కడ మా స్టాఫ్. 3 పరిచయం చేస్తాను, వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. ఓ టైంకి కూర్చో. ఇక్కడే ఉంటుంది పక్కనే. ఆంటీ 8 ఇయర్స్ నుంచి చేస్తుంది మా దగ్గర. నేను బిజినెస్ పెట్టినప్పటి నుంచి ఉంది తను కూడా. సమీనా 5 ఇయర్స్. భవానీ మధ్యలో 2 ఇయర్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చింది. తినొచ్చి సుజాత, తిని ఇక్కడే ఉంటుంది. ఆ లాస్ట్ అమ్మాయి శ్రీదేవి చాలా సైలెంట్. మనం ఏం మాట్లాడని పట్టించుకోదు, చేసుకుంటూ పోతుంది. నిదానం చాలా. లేడీస్ కి ప్రతిరూపం అనమాట. సైలెంట్ గా ఉంటుంది. ఇలా అందరూ లేడీస్ కలిసి చేస్తున్నాం మేడం. కానీ మీరందరూ, నేను అప్పుడు ఏదో చెప్పాను కానీ వీడియోలో, మీరు ఎంతగా అభిమానంతో ఆదరించినందుకు నేను చాలా హ్యాపీ అండి. మా అమ్మగారు ఈ రోజు నేను ఈ స్థాయిలో వచ్చిన ఇదంతా మా అమ్మగారికి అంకితం. మాస్టర్ గారి బ్లెస్సింగ్స్. అందరూ నేను అందుకే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి అని అంటారు. ఒకసారి స్టాక్ కూడా చూపించండి మేడం. కొత్త ప్రింట్స్ ఉన్నాయి. ఈ ప్రింట్స్ ఎప్పుడు వస్తాయని ఫోన్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే అవి ఎప్పుడు కుడతానో నాకు కూడా తెలియదు. నడుస్తూనే ఉన్నాయి, దేని తర్వాత ఏది వేస్తామని తెలీదు. ఈ వైట్ ప్రింట్స్ అన్ని జైపూర్ కాటన్ మేడం. ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కలంకారీ మధ్యలోవి. ఆ లాస్ట్ పిక్కత్ ఉన్నాయి. ఇదంతా నైట్ డ్రెస్సులకి అండి. రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, మీరు ఎలా అయినా మిషన్ లో వేసేసుకోవచ్చు. ఇవన్నీ కలంకారీ మేడం. ఇది కలంకారీ. ఇదంతా జైపూర్. ఇది షైనింగ్ ఉన్నది వచ్చి ఇది క్లాత్ అండి. ఇది క్రేప్, పైన వైట్లు, ఆ బ్లూలు, ఇవన్నీ క్రేప్ ఫ్రాక్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఆ ఎల్లో వచ్చి బర్డ్స్ వచ్చినాయి, అది కూడా ఫ్రాక్సే చేస్తున్నాము. ఆ లాస్ట్కి వచ్చి ఇక్కత్ పెట్టానండి. కింద లైన్ ప్యారెట్ గ్రీన్ నుంచి అవన్నీ ఇక్కత్ అండి. ఇంత ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం, కుడుతూనే ఉన్నాం, చేస్తున్నాం అండి. మంగళగిరి కాటన్ ఎక్కడ వేసాము ఫోల్డింగ్? అందరూ మంగళగిరి కాటన్ అడుగుతున్నారు మేడం. కటింగ్ చేస్తున్నా. ఇవి మంగళగిరి కాటన్ చూపిస్తానండి. చాలా మంది మంగళగిరి అడుగుతున్నారు మేడం. మళ్ళీ తెప్పిస్తున్నాను.
ఇగోండి ఇవి ఇక్కత్ ప్రింట్ మంగళగిరి అండి. లైట్ షేడ్స్, పల్చగా ఉంటుంది క్లాత్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇవి కటింగ్ నడుస్తుందండి. ప్యారెట్ గ్రీన్, బ్లూ, క్రీమ్, ఇవన్నీ టాప్స్ అండి. ఆల్రెడీ ఫోల్డింగ్ వేసాం. మీరు వచ్చేటప్పుడు కటింగ్ చేద్దాం అనుకున్నాం, వర్షం పడుతుంది, పవర్ లేదండి ఇప్పటి వరకు, సో ఆగిపోయింది. ఇదంతా మంగళగిరి కాటన్. తిరుపతి దగ్గర చేస్తున్నారు మేడం, ఇది అక్కడి నుంచి తెప్పించి. ఏదైనా వీవర్ దగ్గర నుంచే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈ రేట్ ఇవ్వగలుగుతున్నానండి. డైరెక్ట్ వీవరు ఈయన సప్లై చేస్తున్నారు. బాగుంటుందండి, కలర్ గ్యారంటీ. మాక్సిమం 100 members లో 2 కామెంట్స్ వచ్చినాయి మేడం, నెగిటివ్ కామెంట్స్. కలర్ పోయింది. వాళ్ళు ఢిల్లీ వాళ్ళండి, వాళ్ళకి కలంకారీ గురించి తెలియదు. కొంచెం ఇది డల్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అది రెండే నాకు మైనస్ కామెంట్స్. మేజర్ ప్రాబ్లం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అంటారు. అది వీడియో రిలీజ్ కాగానే చాలా ఎంగేజ్ ఉంటుంది కదా, అదొక ప్రాబ్లం. 2 days వీడియో కాల్స్ ఉండవండి. ఫ్రైడే, సాటర్డే, మండే నుంచి కాల్స్ అటెండ్ చేస్తాను. మీరు ఆ 2 days డైరెక్ట్గా వచ్చి మీరు కొనుక్కోవచ్చు. సహజంగా సాటర్డే చాలా రష్ ఉంటుంది. సాటర్డే పోవద్దు, రష్ ఎక్కువ ఉంటుందని అనుకోకండి. సాటర్డేకి ఎక్కువ స్టాక్ పెడతాను, జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి. సో మీరు కొంచెం అర్థం చేసుకొని నాకు ఇంకొంచెం స్పేస్ ఇస్తే సమ్మర్ వరకు నేను రెడీ చేసుకుంటాను. రూట్ మ్యాప్ అయితే ఇది మేడం. లేదు లాలాపేట్ హనుమాన్ టెంపుల్, ఇందిరానగర్, నేను చెప్పిన లైన్ టైప్ చేయండి, హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేస్తారు. అంతే అండి. అడ్రస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఐకాన్ డిజైనర్స్. మీరు ఎవరు అక్కడ గుడి దగ్గరకు వచ్చి అడిగితే చెప్తారు, మిగిలిన చోట ఎక్కడ చెప్పడానికి తెలియదండి, లోపలికి ఉంది కాబట్టి. బేసిక్గా నేను చెప్పడం మర్చిపోయాను, మాది మెయిన్ బిజినెస్ వచ్చి పెట్టికోట్స్. పెట్టికోట్ ఇవ్వమ్మా వచ్చి నేను 7,000తో మొదలు పెట్టాను మేడం బిజినెస్. ఫస్ట్ బిజినెస్ నేను ఇది ఎక్కువ అయిపోతుంది లోడ్ అని చెప్పలేదండి ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు. మేము ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. ఇది హోల్సేల్ మేడం. మాతుంగి బ్రాండ్ వాడతానండి. లోపల ఓవర్లాక్ వస్తుంది, డబల్ స్టిచ్ వస్తుంది, ఓవర్లాక్ మళ్ళీ మిషన్ స్టిచ్. సో లంగా కుట్లు ఊడిపోవడం ఇలా ఉండదు. ఇది ఓన్లీ హోల్సేల్ అండి. 100 పీస్ తీసుకోవాలి. బ్లాక్ 5, వైట్ 5 పెడతాం. మిగిలిన 90 పీసెస్ 2 పీసెస్ చొప్పున వేసుకున్నా మీకు 45 కలర్స్ వస్తాయి. నేను రేట్ వచ్చి మీరు ఫోన్ చేస్తే చెప్తానండి. మా రిటైల్ అయితే ప్రెజెంట్ పెట్టలేదు. ఇది 100% కలరు, క్లాత్ గ్యారంటీ. డైరెక్ట్ మిషన్లో వేసుకోవచ్చు. ఆఫ్టర్ వాష్ ఇంకా థిక్ అవుతుందండి. ఇంకొక వెరైటీ ఇందులోనే కాస్ట్లీ అండి. ఇది 130 రూపీస్ మేము రిటైల్ అమ్మేవాళ్ళం. ప్రజెంట్ నేను ప్లేస్ లేక పెట్టలేదండి, పెట్టికోట్స్ తీసేసాను. ఇన్ ఫ్యూచర్లో పెడతాను. ఇది అరవింద కాటన్ అండి. పెట్టికోట్లోనే చాలా హెవీ వెయిట్ ఉంటుంది మేడం, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఓవర్లాక్ ఉంటుందండి, డబల్ స్టిచ్ వస్తుంది ఇలానే. ఇది వచ్చి 300 రూపీస్ మార్కెట్లో అమ్ముతున్నారు మేడం. నేను రిటైల్ వచ్చి 200 రూపీస్. కానీ ప్రజెంట్ నేను పెట్టలేదండి. లంగాలు పెట్టినప్పుడు మాత్రం అప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ హోల్సేల్ ఇస్తున్నా. మీరు ఏదైనా హోల్సేల్, ఇది మినిమం 100 క్వాంటిటీ వాళ్ళు చేయండి. నేను కొత్తగా పెట్టాను 25 పీసెస్ ఇస్తారు, అవన్నీ అరేంజ్ చేయలేనండి. అది ఒక ప్యాక్ లా చేసేస్తున్నాను. ఇక్కడ టైలర్స్ తక్కువ ఉన్నారని డైరెక్ట్గా అక్కడే కుట్టిచ్చేసి తెప్పించేస్తున్నాను. అందుకే డబుల్ స్టిచ్ వస్తుంది అనమాట అండి. సో పెట్టికోట్స్ నా మెయిన్ బిజినెస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇది నేను చేయలేనని చెప్పి నేను ముందు వీడియోస్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నానండి. హోల్సేల్ మీకు ఎప్పుడు స్టాక్ రెడీగా ఉంటుంది, మీరు ఇప్పుడు వచ్చినా తీసుకోవచ్చు. 100 కలర్స్ ఉంటాయండి. నా హృదయపూర్వక నమస్కారం. స్టార్టింగ్ నుంచి తను ఉంది ఫౌండేషన్లో, తను వెళ్ళిపోయేసరికి ఈ అమ్మాయికి నేర్పించింది అనమాట అండి. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వెయిటింగ్, మళ్ళీ మంచి వాళ్ళు రావాలి. తను వచ్చేంత వరకు అడ్జస్ట్మెంట్ కొంచెం కష్టంగా ఉంది. జెంట్స్ని వద్దని చెప్తున్నాము, లేడీస్లో కొంచెం తక్కువ ఉంటారు కదా, కటింగ్ మిషన్ ఆపరేట్ చేయడం అంతా కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి వెయిట్ చేస్తున్నాం. చూడాలి ఎవరు వస్తారో. మంచి శాలరీ ఇసుకైతే దగ్గరలో ఉండాలి, లాంగ్ నుంచి రారు కదా, అదొక ఇబ్బంది అనమాట. సో ఇలా ఒక యూనిట్ అంతా లేడీస్ ఓరియంటెడ్గా మేము చేస్తున్నాం. ఇందులో ఎక్కడ లాభము, బిజినెస్ చేయాలి, సంపాదించాలి, ఈ కాన్సెప్ట్ ఏం లేదు మేడం. అది మీరు ఖచ్చితంగా నమ్మాలి. జెన్యూన్గా ఇస్తున్నాను నేనైతే. మీరు అదొకటి మీరు నమ్మి, కొంతమందికి డౌట్ వస్తుంది సిఓడి లేదా అని అడిగితే, సిఓడి లేదు. మీరు కామెంట్స్ చూడండి, చాలా మందికి ఇంకోండి ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తాం. ప్యాక్ చేసేసి ఏమంటే అడ్రస్లు రాసేసి అదే రోజు డిస్పాచ్ చేసేస్తానండి. కాకపోతే నేను 2 days చెప్తాను. ఇలా బెంగళూరు అన్ని చోట్లకి వెళ్తున్నాయండి. ఇది బెంగళూరు ఇలా ఈ మెటీరియల్ వెళ్ళాలంటే 300 రూపీస్ అండి. ఇమీడియట్గా రాసేస్తాం. మళ్ళీ చేంజ్ ఫొటోస్ పెట్టండి అని అడుగుతారు. మళ్ళీ ఫొటోస్ తీయాలంటే టైం ఉండదు. వాళ్ళు ఏం చూసుకున్నారో ఇమీడియట్గా పేరు రాసి కవర్లో వేసేస్తాం. కాబట్టి నో చేంజెస్. ఒక్కటే సైజ్ దగ్గర కొంచెం అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి సైజ్ ఒక్కటే మీరు మరీ చెప్తే మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. కౌంటింగ్ దగ్గర 2-3 సార్లు చేస్తున్నాం. హోల్సేల్ తీసుకున్నప్పుడు చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే ఇమీడియట్గా నేను సాల్వ్ చేసుకుంటున్నానండి. దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు. మీరేమన్నా కొత్త సజెషన్స్, కొత్త మోడల్స్ ఏమైనా చెప్పినా కూడా నేను దాన్ని ఫాలో అవుతానండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి కొంచెం అందరూ
ధైర్యం. ఫస్ట్ లేడీస్ బిజినెస్ చేయాలంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీరు అమ్మవారి అనుగ్రహంతో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. నేను ప్రాణిక్ హీలింగ్ నెంబర్ కూడా ఇస్తాను. దానివల్ల ఏంటంటే మనకి మెడిటేషన్ వల్ల మెంటల్గా స్టెబిలిటీ పెరుగుతుంది. దానివల్ల మీరు నెక్స్ట్ మీరు ఏది చేసినా మీకు ఫలితం తొందరగా ఉంటుంది. అదొక్కటి ఖచ్చితంగా జరుగుతుంది. మా అమ్మగారు కూడా అసలు ఏం తెలియదండి మా అమ్మకైతే. కానీ మా నలుగురు చదువు, ఆవిడ ఊపిరి తీసుకున్నా మేము చదువుకోవాలి, ఊపిరి వదిలినా మేము చదువుకోవాలి. అలా మా నలుగురిని మా నాన్నగారితో పోరాడి ఆవిడ అలా చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి మా మామయ్య గారండి. ఈ వీడియో ద్వారా మామయ్య థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక నమస్కారాలు, నీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్న విలేజ్ అండి, మహా అయితే ఒక 500 ఇల్లులు ఉంటాయి అంతే. ఆ ఊరు నుంచి మేము ఇంత దూరం వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం మా అమ్మ బ్లెస్సింగ్స్, మా అమ్మగారి యొక్క పట్టుదలండి. మేము బయటికి రావాలి, చదువుకోవాలి, బాగా ఏంటో ఎప్పుడు చదువుకోవడమే. మేము జాబ్ చేయాలా, ఉద్యోగం చేయాలి ఇవన్నీ కాదు. మొన్న కూడా ఆవిడ అనంత ఖాళీగా ఉన్నావు కదా పిహెచ్డి చేశాను అంట. ఇంకేం పిహెచ్డి అసలు ఆవిడకి చదువు తప్ప వేరేదే. ఆవిడ అంత ధైర్యం చేసి పోరాడిందంటే వెనకాల మా మామయ్య గారు సపోర్ట్ అండి. నేను ఈ వీడియో ద్వారా అన్నదమ్ములందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చినా నచ్చకపోయినా అమ్మాయి మీకు నచ్చని పని చేసినా వదిలిపెట్టకండి. ఎప్పుడు తనకి ఏదో ఒక కష్టం ఉంటుంది, పుట్టింటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మా అమ్మ ఇంత ధైర్యంగా మా నలుగురికి జీవితం ఇచ్చిందంటే కేవలం మా మామయ్య యొక్క ఆయన ఉన్నారనే ధైర్యం. ఆయన ప్రతిదానికి ఎక్కడికైనా కౌన్సిలింగ్కి వెళ్ళాలి మా మామయ్య తీసుకెళ్ళేవాళ్ళు. అసలు ప్రతి దాంట్లో ఆయన ఉండేవాళ్ళు. మా అమ్మగారిని మా నాన్నగారు ప్రతిసారి తిడుతూనే అందరినీ చదివిచ్చేస్తున్నాం, ఎప్పుడు గొడవ పడుతున్నా సరే ఒక్కరోజు మా నాన్నగారిని ఒక మాట అనేది కాదు. ఒక్కటి మా మామయ్యని ఏమన్నా అంటే మాత్రం గొడవ వేసేసుకునేవాళ్ళు. అలా ఎప్పుడు మనం చాలా మంచి వాళ్ళం మేడం. లేడీస్ ఎస్పెషల్లీ ఒక అమ్మ ఎప్పుడు పిల్లల హెల్త్ వాళ్ళు ఎప్పుడు ఆయుష్తో ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని తల్లి ఒక్కరితే చెప్తుంది, మీరు కావాలంటే చూడండి. అందుకే ఎవరో మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, శాస్త్రమే మనకు పెద్దపేట వేసేసింది. మాతృదేవోభవ ఫస్ట్ మనతోనే స్టార్ట్ అవుతుంది శ్లోకం కూడా. మనం ఇంత మంచి వాళ్ళం కదా, ఒక తల్లిగా చెల్లి మీరు ఎంత బాధ పెట్టండి, మీరు ఏమీ హెల్ప్ చేయకపోండి, కానీ ఎప్పుడు తన పుట్టిల్లు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అది ఒక ఆడపిల్ల ప్రాణం పోయేంత వరకు కోరుకుంటుంది. అత్తింటినైనా ఒక మాట అంటది కానీ పుట్టిల్ని నెట్టి పరిస్థితిలో ఒక మాట అనదు. అది అర్థం చేసి సపోర్టు, మేమున్నాననే ధైర్యం. పెళ్లి చేస్తాం వెళ్ళిపోయింది వదిలిపెట్టేయకండి. ఏదో ఒక కష్టం ఉంటుంది, పుట్టింటి వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోగలదు. మనం ఒక తల్లిగా చెల్లిగా ఇంత మంచి వాళ్ళం కదా, కొంచెం ముందడుగు, కొంచెం ఓర్పుతో ఒక కోడలిగా, ఒక అత్తగా, ఒక మరదలిగా కొంచెం ముందుకి ఇంకొంచెం సహనంగా ఉంటే మన కుటుంబం చాలా బాగుంటుంది. అందరం కలిసి ఉంటాం. మన అమ్మ తరఫునే కాదు కదా, యువతలు వీళ్ళు అక్క దగ్గరికి వెళ్ళొద్దు, చెల్లితో ఇవన్నీ పెట్టుకోండి. లైఫ్ శాస్త్రం కాదు. ఎందుకు ఇంత అల్లరి అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇది ఎన్ని ఫేర్ అండ్ లవ్లీ రాసినా, ఎన్ని లిప్స్టిక్ వేసినా ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ గుప్పడి బూడిదే అవుతుంది. ఉండగా హ్యాపీగా ఉందాం. జీవితం శాస్త్రం కాదు, రేపటి రోజు మనకి గ్యారంటీ లేదు. వెళ్ళే లోపు అందరితో హ్యాపీగా మన కుటుంబం అంటే మన కాలనీ దేశం, భారతదేశం చాలా పుణ్యదేశం. మన చేతిలోనే ఉంది. కొంచెం ముందుకెళ్ళి మనం తల్లిని చూసినంత ప్రేమగా అత్తగారిని హక్ చేసేసుకోమని నేను అనట్లేదు. ఆవిడ ఏదో చాదస్తంతో అన్నారని ఆవిడ ముందు ఏమీ అనకుండా ఉంటే చాలు. కొద్దిసేపు మనం సైలెంట్గా ఉంటే అసలు తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ అది చాలా కష్టమైన విషయం. వద్దు అలా మనము, ఎందుకంటే ఎంత సంపాదించినా తీసుకెళ్ళాం, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేదే. ప్రేమగా ఉండడానికి ప్రయత్నిద్దాం, అదొకటే నా కోరిక. దయచేసి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇంకెక్కడ మాకు వచ్చే జీతం మా పిల్లల్ని పెంచడానికే సరిపోవట్లేదని ఒక్కడు మాత్రం గ్యారంటీగా చెప్తాను మేడం. ఎందుకంటే తన కష్టం ఎప్పుడు మీకు షేర్ చేయదు. మీరున్నారనే ధైర్యం చాలు. నాకు ఇది ఇవ్వు అని ఎప్పుడూ అడగాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే మనం ఏదైనా చేయగలం మేడం. ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలంటే నేనేమంటానంటే, మీకు ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్స్కి కాదు ఎవరికి షేర్ చేయొద్దండి. నమ్మకంగా మీరు వెళ్ళి పూజ గదిలో కూర్చొని అమ్మవారితో మాట్లాడండి. అమ్మవారు ఖచ్చితంగా మీతో మాట్లాడుతుంది, 100% నో డౌట్. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, నన్ను నమ్మండి. చివరిగా శ్రీమాత్రే నమః. మన చివరి స్లోగా చేనేతను ప్రోత్సహిద్దాం, నేతకార్మికులకు చేయూతనిద్దాం. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు, సర్వ మంగళాని భవంతు. స్వస్తి.